ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను నలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇది అమ్మవారికి శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, స్టార్ట్ చేద్దాం. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా की जय. అందరికీ జై మెహర్ బాబా. मज़ाम जे चुनो चेरा आदम के बंदे मुकबिल, कबूल कर दे जान हर सुकान के सुल्तान गुफ्त, जो बिश्नवी सुकान अहले दिल मगू के कतास, सुकान शिनास नायल दिल बरा कताई जास, बंदे फिर मगोनम के जिजालम बरहद, फिर माँ हर चुकनात आइन अनायत बाशद. ख्वाजा शामशुद्दीन मोहम्मद हफीज़ी शिराज. Eternal beloved avatar Meher Baba ki jai. Befitting a fortunate slave, carried out every command of the master without any question of why and what. About what you hear from the master, never say it is wrong, because, my dear, the fault lies in your own incapacity to understand him. I am slave of the master who has released me from ignorance. Whatever my master does is of the highest benefit to all concerned. Muhammad Hafiz. ఎందుకు ఏమిటి అను ప్రశ్నలు లేకుండా అదృష్టవంతుడైన బానిస వలె గురువు యొక్క ప్రతి ఆజ్ఞను పాలింపుము. గురువు నుండి వినిన దానిని ఎన్నడూ తప్పు అని అనకు, ఎందుకంటే గురువును అర్థం చేసుకోలేని నీ అసమర్థత యందే ఆ లోపం ఉన్నది. అజ్ఞాన బంధము నుండి నన్ను విముక్తుడిని చేసిన గురువుకు నేను బానిసను. నా గురువు ఏమి చేసినను తత్సంబంధీకులందరికీ అది అత్యంత ప్రయోజనకారి అవుతుంది. మహమ్మద్ హఫీజ్. ఎటర్నల్ బెల్వెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై మెహర్ బాబా. ఇది దాసచంద్రుడు అనేటువంటి వారు రచించారు ఈ పాటని. దీన్ని రామారావు గారు అనే ఆయన ఈ లిరిక్స్ని పాడారు. దాన్ని బేస్ చేసుకొని సాధ్యమైనంత వరకు, అంత కాకపోయినా కొంత పాడటానికి ప్రయత్నిస్తాను. ఎటర్నల్ బెల్వెడ్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఇన్ని యుగంబులు ఎట్లు గతించెనో, కలియుగంబున నేను గాంచినాను, ప్రథమ పాదమునందే భయము కలిగెను నాకు, మంచి జన్మమునిచ్చి ఉంచినావు, పూర్వ పుణ్యముగాని వైరంబు తొలగుగా, పండుకొనుటకింత భయము కలుగు, వేగులేచిన దాది వేరు వార్తలే గాని, వేద శృతుల ఘోష వినగరాదు, మంచి వారికి మర్యాద మానుకొనెను, మా
కాలంబు గడుపలేక ఆత్మనమ్మితి నారాయణాయ నిన్ను నారాయణాయ నిన్ను. మళ్ళీ జననము నాకు అలదు, మళ్ళీ జననము నాకు అలదు. ఈ మాయా ప్రపంచములోన, ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. తల్లి గర్భములో తలమలలాడుచు తలచి తలచి నిన్ను స్మరించి తిని, తల్లి గర్భములో తలమలలాడుచు తలచి తలచి నిన్ను స్మరించి తిని, గర్భము విడి నిన్ను కానక మరచి, గర్భము విడి నిన్ను కానక మరచి మందమతినై ఉండెడి మదిలో జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. కామక్రోధములు కష్టపెట్టడి కారణ భువిలోన, కామక్రోధములు కష్టపెట్టడి కారణ భువిలోన కడతేరని ఈ సంసారములో, కడతేరని ఈ సంసారములో కలిమాయ నిండు నిస్సారములో జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. నా సతి సోతులని ఆశ చేతను నమ్మితి మదిలోన, నమ్మితి మదిలోన. నా సతి సోతులని ఆశ చేతను నమ్మితి మదిలోన, నమ్మితి మదిలోన. స్వార్థముతో వీరు నన్ను విడువగా, స్వార్థముతో నన్ను విడువగా నాగతి ఏమని దుఃఖించెడు దురాశలలో మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. నా సతి సోతులని ఆశ చేతను నమ్మితి మదిలోన, నమ్మితి మదిలోన. స్వార్థముతో వీరు నన్ను విడువగా, స్వార్థముతో వీరు నన్ను విడువగా నాగతి ఏమని దుఃఖించెడు దురాశలలో మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన
మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. నీపై ప్రేమ లేని నాకు జన్మము కలిగెను నాకు, నీపై ప్రేమ లేని నాకు జన్మము కలిగెను నాకు. దాసచంద్రుని మొరలాలించి, దాసచంద్రుని మొరలాలించి నిత్యముగాని నిష్ఫల జగతిలో జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన మళ్ళీ జననము నాకు వలదు, మళ్ళీ జననము నాకు వలదు. ఈ మాయా ప్రపంచములోన, ఈ మాయా ప్రపంచంలోన మళ్ళీ జననము నాకు వలదు. రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహి మాం, రామ రాఘవ రామ రాఘవ రామ రాఘవ పాహి మాం. కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ రక్ష మాం, కృష్ణ కేశవ కృష్ణ కేశవ కృష్ణ కేశవ రక్ష మాం. రామ రాఘవ పాహి మాం, కృష్ణ కేశవ రక్ష మాం, రామ రాఘవ పాహి మాం, కృష్ణ కేశవ రక్ష మాం. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా పాహి మాం, మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా పాహి మాం. మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా రక్ష మాం, మెహరు బాబా మెహరు బాబా మెహరు బాబా రక్ష మాం. మెహరు బాబా పాహి మాం, మెహరు బాబా రక్ష మాం, మెహరు బాబా పాహి మాం, మెహరు రక్ష మెహరు బాబా రక్ష మాం, మెహరు బాబా పాహి మాం, మెహరు బాబా రక్ష మాం, మెహరు బాబా పాహి మాం, మెహరు బాబా రక్ష మాం. ఎటర్నల్ వెల్వెట్ అవతార్ మెహర్ బాబా की జై. జై మెహర్ బాబా. నేను అవగాహన చేసుకున్న రీతిలో ఈ సంకీర్తన యొక్క అర్థాన్ని తెలియజేయటానికి ప్రయత్నిస్తాను బాబా సహకరించినంత మేరకు. ఈ కవి ఇందులో ఫస్ట్ ఏమంటున్నారంటే, ఇన్ని యుగంబులు ఎట్లు గతించెనో కలియుగంబున నేను గాంచినాను. ఇన్ని యుగాలు అంటే త్రేతాయుగం నుంచి మొదలు పెట్టుకొని ద్వాపర కృతయుగం, ప్రస్తుతం కలియుగంలో ఉన్నాను అనేది గుర్తించినటువంటి కవి ఎలా గతించిందో తెలియనటువంటి రీతిలో గతించిపోయింది. మనకంటే బాబా చెప్పారు కాబట్టి నీకు నీ జన్మంతా కూడా, నీ ప్రయాణం అంతా కూడా పరిణామం దగ్గర నుంచి మొదలుకొని ఇప్పటి వరకు నీ పునర్జన్మల్లో నువ్వు ఇప్పుడు జన్మించిన ఈ మానవ జన్మ వరకు ఇలా గడిచింది, ఇలా ఆ గతించిపోయింది ఎలాగో నీకు తెలియదు అంటూ అవతారుడు మనకు తెలియజేశారు. కానీ ఇక్కడ కవి ఏమంటున్నారు, ఇన్ని యుగంబులు ఎట్లు గతించెను అంటే మనకి పురాణాల్లో చెప్పిన దాని ప్రకారం త్రేతాయుగ, ద్వాపరయుగ, కృతయుగం, కలియుగం. త్రేతాయుగంలో ధర్మం 4 పాదాలని, ద్వాపరయుగంలో 3 పాదాలని, కృతయుగంలో 2 పాదాలని, చివరికి కలియుగంలో ఒంటికాలతో నడుస్తోంది ధర్మం అని చెప్పడం అనేది మనం వింటూ ఉంటాం ఎక్కువగా. ఈ కలియుగంలో మాత్రమే నేను నిన్ను గాంచగలిగాను అని కవి భావన. ఇక్కడ ప్రథమ పాదమునందే భయము కలిగిన నాకు. ఇక్కడ ఆయన చెప్పేదాని ప్రకారం ప్రథమ పాదమునందే అంటే గతించిన జీవితం అయిపోయిన తర్వాత తాను ఎప్పుడైతే మానవ జన్మ ధరించాడో ఈ కలియుగంలో మొట్టమొదటిగా ప్రథమ పాదమునందే భయము కలిగి నాకు అంటున్నారు.
అంటే మనిషిగా పుట్టిన తర్వాత మనకి బాబా చెప్పిన దాని ప్రకారం పరిణామంలో మనకేం తెలియదు. అక్కడ ఆ సహజమైనటువంటి మన సంస్కారాలతో పరిణామం అంతా కూడా గడిచిపోతుంది బాబా మన అవతారుడు మనకు చెప్పిన దాని ప్రకారం. కానీ ఈ మానవ జన్మ ఎత్తిన తర్వాత ప్రథమ పాదములో ఉన్నందే భయము కలిగి నాకు. ఎందుకంటే ఈ ప్రథమ పాదము వచ్చిన తర్వాత ఇక్కడ ఈ మానవునిగా జన్మించిన తర్వాత ఇక్కడ భయము కలిగి నాకు అంటున్నారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయనే అంటున్నారు, మంచి జన్మమునిచ్చి ఉంచినావు, మానవుడిగా జన్మనిచ్చి నన్ను ఇలా ఉంచావు అంటున్నారు. పూర్వ పుణ్యము గాని వైరము తొలగుగా పండుకొనుటకింత భయము కలుగు అంటున్నారు. అంటే పూర్వ పుణ్యము గాని వైరంబు అంటే ఇంతకు ముందు గతించినటువంటి కాలంలో అది పుణ్యము అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అక్కడ వైరము అంటే ఇతరులతో మనము పోట్లాట పెట్టుకోవడం. వైరము అంటే కోపము, పోట్లాట అనేది అవుతుంది. ఇక్కడ వైరము తొలగిపోయింది పూర్వపుణ్యం వల్ల, ఇతరులతో వైరం అంతా కూడా తొలగిపోయింది నా పూర్వపుణ్యం వల్ల. అయితే పండుకొనుటకింత భయము కలుగు అన్నారు. నాకు ఇది అర్థం కాలేదు. పండుకొనుటకింత భయము కలగంటే నిద్రించే సమయంలో ఏం జరుగుతుంది అనేది తెలియటం లేదు ఆయనకి. నిజమే కదా, మనం గాఢ నిద్రలో ఉన్నప్పుడు మనకి అవతారుడు తెలియజేసిన దాని ప్రకారం గాఢ నిద్రలో ఏం జరుగుతుంది అనేది తెలియటం లేదు. దానికి భయము కలుగు అంటున్నారు అని అనుకుంటున్నా. అయితే ఆ తర్వాత ఏమంటున్నారు, ఈయన వేగు లేచిన దాది వేరు వార్తలే గాని. ఉదయాన్నే లేచిన తర్వాత అన్ని ఎటువంటి అక్కరలేనటువంటి వేరు వేరు వార్తలే వినాల్సి వస్తోంది, వేద శృతుల ఘోష వినగ రావట్లేదు అంటున్నారు ఆయన. అంటే అక్కర్లేనటువంటి అనేకమైనటువంటి పనికిమాలినటువంటి వార్తలే వినాల్సి వస్తుంది ఉదయం లేచినప్పటి నుంచి. వేద శృతుల ఘోష అంటే సత్సంగానికి సంబంధించినటువంటి ఏ విషయాలు వినటానికి చేత కావట్లేదు, కుదరట్లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ కలియుగంలో ఈ లోకం ఎలా ఉంది అంటే మంచి వారికి మర్యాద మానుకొనెను. అంటే మంచికి సంబంధించినటువంటిది ఏది కూడా ఈ మర్యాదగా ఉండడం అనేది కుదరట్లేదు, జరగట్లేదు. ఈ మాయ మాటలే ఇలయందు మంచివి అవుతున్నాయి అంటున్నారు. అంటే మాయ మాటలే ఇప్పుడు ఉన్నటువంటి ఇక్కడంతా కూడా మనకి అవతారుడు చెప్పారు, మీరందరూ మాయలోనే ఉన్నారు అని అంటున్నారు. మాయలో ఉంటూ మాయ మాటలే వింటూ మాయలోనే మునిగిపోవటం అవుతోంది. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఇంకా ఏమంటున్నారంటే, ఈ కళ్ళలాడుతూ కాలము గడపలేక, కళ్ళలు అంటే అసత్యాలు, అసత్యాలతోనే కాలము గడపలేకపోతున్నాను నేను అంటే ఆయన గుర్తించాడనమాట. ఇది అసత్యమైనటువంటిది అనే దాన్ని ఈ కాలంలో జరుగుతున్నదంతా కూడా, జరిగినదంతా కూడా అసత్యమైనటువంటిదే, అబద్ధమైనటువంటిదే, ఇలాగే గడిచిపోతోంది. ఇలా ఈ కాలాన్ని గడపలేక చిట్ట చివరికి ఓ నారాయణుడైనటువంటి నిన్ను నా ఆత్మలో నేను నమ్మాను, నిన్ను ఇలా నమ్మాను కాబట్టి ఇప్పుడు నువ్వెవరో నాకు తెలిసింది కాబట్టి నా ఆత్మలో నువ్వు ఉన్నావు అనేటువంటి విషయాన్ని గ్రహించాను కాబట్టి ఇప్పటి వరకు గడిచినటువంటి ఈ జన్మతో నేను చాలా విసిగి వేసారిపోయాను. ఈ వైరాలతో, ఈ ద్వేషాలతో, ఈ పగలతో, మంచి అనేది కానరాక మాయ మాటల్లో వినాల్సి వస్తూ నాకు సత్సంగం అనేది తెలియక వేద స్థుతుల ఘోష వినలేకపోతున్నాను అంటున్నారు. అవేమీ వినలేక నేను ఇట్లాగే ఉన్నాను. నిన్ను నేను నా ఆత్మలో నమ్మాను, నువ్వు నాకు పడ్డావు. ఇలా తెలియపడిన తర్వాత ఇంకా ఇటువంటి జన్మ నాకు అవసరం లేదు, మళ్ళీ జన్మ నాకు వద్దు, ఈ మాయా ప్రపంచంలోన మళ్ళీ గతించటం, మళ్ళీ జననం ఎత్తటం, పునర్జన్మలో వలయము వద్దు అనేటువంటిది కవి యొక్క భావం. ఎంతో చక్కగా రాశారు. అంటూ తను ఏ రకంగా ఈ జననానికి వచ్చారు, ఈ పొడమ మీదకు వచ్చాడు అంటే తల్లి గర్భం నుండి వచ్చాడు. ఆ తల్లి గర్భం నుండి వచ్చిన విషయమే తనకు తెలుసు, గతించినటువంటి తన జన్మలు తెలియదు. అయితే తల్లి గర్భములో తలమలలాడిపోయాడు. ఆ తల్లి గర్భంలో ఉన్నంత కాలం కూడా తలచి భగవంతుడినే స్మరించాడు.
ఏమని, నాకు మళ్ళీ ఇలాంటి బాధ వద్దు, నేను నిన్నే స్మరిస్తాను, నువ్వే కావాలి నాకు, ఇందులో నుంచి నన్ను బయటపడేయి అని చెప్పి తల్లి గర్భంలో తలమల్లలాడిపోయాడు, విలవిల్లాడిపోయాడు. ఈ గర్భ శోకాన్ని అంటారు దాన్ని. ఎంతో శోకాన్ని అనుభవిస్తూ ఈ మలమూత్రాదుల్లో ఉంటూ విసిగి వేసారిపోయినటువంటి తాను మళ్ళీ నాకు ఇలాంటి జన్మ వద్దని తల్లి గర్భంలో కోరుకున్నాడు. అయితే ఎప్పుడైతే ఆ తల్లి గర్భాన్ని విడిచి జన్మనెత్తాడో, మానవుడిగా జన్మనెత్తిన తర్వాత మళ్ళీ మర్చిపోయాడు. తను అక్కడ చెప్పుకున్నదంతా కూడా ఈ మాయలోకంలో పడంగానే మొత్తం మర్చిపోయాడు. మళ్ళీ నిన్ను చూడలేకపోయాను, కానలేకపోయాను, మర్చిపోయాను, మందమతినైపోయాను అనేది, మందమతినై ఉండేది మదిలో. నా మదంతా కూడా, నా హృదయం అంతా కూడా నా హృదయంలో ఉన్న నిన్ను మర్చిపోయి ఈ మాయలోనే పడిపోయాను, నా మదిలో నిన్ను కానలేకపోతున్నాను, మందమతినైపోయాను అంటూ మళ్ళీ ఈ జననము నాకు వద్దు, ఈ మాయా ప్రపంచంలో నాకు వద్దు అని చెప్తున్నారు అన్నమాట. తర్వాత ఆయన ఇంకా అంటున్నారు, కామక్రోధములు కష్టపెట్టడి కారణ భూమిలోన. ఈ భూమి మీద పుట్టినటువంటి తర్వాత ప్రతి ప్రాణి కూడా ఈ కామక్రోధాలకు లోనై, అరిషడ్ వర్గాలకు లోనై ఉండడం అనేదే జరుగుతోంది. వాటి నుంచి బయటపడడం అనేదే జరగట్లేదు. మనకి బాబా తెలియజేశారు, నువ్వు సంస్కారాలు పోగు చేసుకున్నావు, చైతన్యం అయితే నీకు పూర్తయింది పరిణామంలో. మానవుడిగా జన్మించిన తర్వాత ఈ సంస్కారాల వల్ల నువ్వు మళ్ళీ జన్మనెత్తాల్సి వస్తుంది. మళ్ళీ ఈ పునర్జన్మల వలయంలో ఇలా చిక్కుబడిపోయావు, నువ్వెవరో తెలుసుకోలేకపోతున్నావు, నువ్వు నిజంగా అదే అయి ఉన్నావు, అయినప్పటికీ కూడా తెలుసుకోలేకపోతున్నావు. ఈ కామక్రోధాదులతోనే మళ్ళీ వాటిల్లోనే జీవిస్తూ ఉన్నావు. ఈ కారణ ప్రపంచంలో కడతేరని ఈ సంసారంలో ఎప్పటికీ కడతేరట్లేదు, ఎప్పటికీ పొద్దుకుంకట్లేదు, ఎప్పటికీ ఇవి ముగింపుకి రావటం లేదు. ఈ కలిమాయలో పడిపోయి నిండు నిస్సారం అయిపోయింది, పూర్తిగా నిస్సారం అయిపోయింది, ఈ సారం లేనటువంటి జీవనం అయిపోయింది. కాబట్టి మళ్ళీ నాకు ఈ జననం వద్దు, ఈ నిస్సారమైనటువంటి ఈ జీవనం వద్దు, ఈ కారణభూవంతా కామక్రోధాలతో నిండిపోయి ఉంది, ఈ సంసారం కడతేరనివ్వు నన్ను అని మొరపెట్టుకుంటూ మళ్ళీ జననం నాకు వద్దు అంటున్నారు ఈ చరణంలో. ఇంకా అంటున్నారు, మరి పుట్టిన తర్వాత పెరిగి పెద్దవాళ్ళైన తర్వాత మరి బంధాలు ఏర్పడ్డాయి, సతీ సుతులు అని. సతీ అంటే భర్త అయితే భార్య, భార్య అయితే భర్త, అలాగే పిల్లలు, వీళ్ళందరూ కూడా ఈ ఆశ చేత నమ్మితి మదిలోన వీళ్ళందరి మీద నేను ఆశ పెట్టుకున్నాను. ఎంత ఆశ పెట్టుకున్నప్పుడు వీళ్ళే నా వారు, వీళ్ళే నా సొంతం అని నేను ఆశ పెట్టుకున్నాను. కానీ వీళ్ళంతా కూడా కేవలం స్వార్థానికి సంబంధించినటువంటి వాళ్ళే అని చెప్తున్నారు కవి. కానీ మనకి బాబా ఏం చెప్తున్నారు, ఈ జన్మలో మాత్రమే వీళ్ళు నీ సతీసుతులు వీళ్ళైనటువంటి వాళ్ళు, గడిచిన జన్మల్లో ఇంకా ఎన్ని జన్మల్లో ఎంతో మంది ఉన్నారు. కాబట్టి నువ్వు వీళ్ళతో తాదాత్మ్యత చెందకుండా వాళ్ళతో నువ్వు ఉండు, కానీ నీ బాధ్యతల్ని విడిచిపెట్టకుండా ఉండు, కానీ వాళ్ళతో తాదాత్మ్యత చెందకుండా ఉండు అంటున్నారు. వాళ్ళతో ఉంటూనే, కానీ ఇక్కడ ఆశతో వీళ్ళే నా వాళ్ళు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అక్కడ నీకు స్వార్థం వస్తుంది. ఆ స్వార్థం కారణంగా వాళ్ళు కూడా నిన్ను విడిచిపెడతారు. అటువంటి అప్పుడు నా గతి ఏమిటి అని దుఃఖించాడు దురాశలలో. ఇలా దుఃఖించడం అనేసిందే, వీళ్ళే నా వాళ్ళు అని అనుకోవడం ఉంది, ఇదంతా కూడా దురాశే అనే విషయం నాకు అర్థమైంది. వీళ్ళు కేవలం ఈ జన్మకు మాత్రమే, కేవలం వీళ్ళు కాదు, నువ్వే నాకు నిజమైనటువంటి వాడివి నారాయణ, నా ఆత్మలో నిన్ను నమ్మాను కాబట్టి మళ్ళీ నా జననం నాకు వద్దు అంటున్నారు కవి. ఇంకా అంటున్నారు, నీపై ప్రేమ లేని నాకు జన్మము కలిగిన నాకు. అసలు నువ్వేంటో తెలియదు, నిన్ను ప్రేమించాలని కూడా నాకు తెలియదు. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో నాకు ఈ జన్మ కలిగింది. అంటే భగవంతుణ్ణి ప్రేమించిన బాబా అంటూ ఉంటారు ఎప్పుడు, నన్ను ప్రేమించవలసిన రీతిగా మీకు ప్రేమించటం చేత కాదు, ప్రేమ అనే దాన్ని నేను నీకు
బహుమతిగా ఇచ్చినప్పుడు మాత్రమే మీరు నన్ను ప్రేమించగలరు అని అవతారుడు మనకు ఎప్పుడు తెలియజేస్తూ ఉంటారు. ఈ నీపై ప్రేమ లేని నాకు జన్మము కలిగిన నాకు అని ఈయన వాపోయేటువంటి విధానం చూసినట్లయితే నా మొర ఆలించు అని ఆయన వేడుకుంటున్నాడు. అంటే మనం అవతారుణ్ణి వేడుకోవాలి. నీ ప్రేమని నాకు కానుకగా ఇవ్వు అన్నప్పుడు ఆయన నా ప్రేమను నీకు కానుకగా ఇస్తాను కానీ అవతారుడు అంటారు నువ్వు తట్టుకోలేవు ఆ ప్రేమని అని కూడా ఆయనే అంటారు. మళ్ళీ ఎప్పుడైతే ఆయన ప్రేమ ఇస్తారో ఆయన ఏదైతే నీకు ఇచ్చారో, ఏదైతే నీ జీవితం జీవించమని ఇచ్చారో ఆ జీవితం ఆధారంగా దాన్నే నువ్వు జీవించాలి. అందులో నీ ఇచ్చేది ఉండకూడదు. ఆయన ఏదైతే ఇచ్చగా ఇచ్చారో, ఆయన ఏదైతే నీకు కానుకగా ఇచ్చారో దాన్ని ఆ విధంగానే నువ్వు జీవించటమే నేను నీకు ప్రేమగా ఇచ్చినటువంటి ఆ బహుమతిని నువ్వు స్వీకరించిన వాడి అవుతావు అని అవతారుడు మనకు తెలియజేశారు. ఆయన ఏమంటున్నారంటే అటువంటి జన్మ కలిగింది నీ ప్రేమ లేని, నీపై ప్రేమ నాకు లేదు. అంటే నిన్ను ప్రేమించవలసిన విధంగా నేను ప్రేమించలేకపోతున్నాను ఈ మాయాలోకంలో పడి. కాబట్టి నా మొర ఆలించు. ఈ నిష్ఫల జగతిలో నుంచి నిత్యము కాదు అనేది కూడా నాకు తెలిసింది. ఈ జగతి నిత్యము కాదు, ఇదే నిత్యము కాదు అనేది కూడా నాకు తెలిసింది. కాబట్టి మళ్ళీ నాకు ఈ జననము వలదు, ఈ జన్మే కడజన్మ అనే విధంగా నన్ను లాలించు, పాలించు ఓ నారాయణ, నిన్ను నేను నా ఆత్మలో నమ్మాను అని ఈ కవి భావన. దానికి నామ సంకీర్తన కూడా చేస్తూ వారు దీన్ని ముగించారు. నాకు అవగాహన అయిన రీతిలో చెప్పడానికి మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేశాను. అందరికీ జై మెహర్ బాబా. ఎటర్నల్ పిల్లవాడ అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా. ఈ సంకీర్తన వింటుంటే నాకు అన్నమయ్య చెప్పినటువంటి ఒక సంకీర్తన గుర్తొస్తోంది. అది ఎక్కడి మానుష జన్మము బెత్తిన ఫలమేమున్నది, నిక్కము నిన్నే నమ్మితి నీ చిత్తం బికను అంటూ అన్నమయ్య ఒక సంకీర్తన ద్వారా చెప్పడం జరుగుతోంది. అంటే ఇంతవరకు సత్యవతి గారు సో మనందరితో పంచుకున్నటువంటి ఈ యొక్క సంకీర్తనల్లో, ఎందుకంటే ఆల్మోస్ట్ అన్ని సత్యవతి గారు ఎక్స్ప్లెయిన్ చేసేసారు, వివరించారు అందరికి అర్థమయ్యే విధంగానే. ఎందుకంటే ఇందులో ఒక గొప్ప మాట ఉందండి. ఎందుకంటే ఈ క్షణం ఎవరి సమక్షంలో మనందరినీ కూర్చోపెట్టాడు అవుతాడు. ఆయన ఎటువంటి వాడు అంటే, ఈ జన్మం వచ్చింది, ఇప్పుడు ఎవరికి వాళ్ళు కనెక్ట్ చేసుకుంటే, ఇప్పుడు హరిప్రసాద్ అనేటువంటి గ్రాస్ బాడీతో అసోసియేట్ అయినట్టు నేను కానీ అందరూ ఒక ఇండివిజువల్ గా కనెక్ట్ చేసుకుంటే ఇది ఒక జన్మ కలిగింది. అంటే మళ్ళీ ఇంకొక అవకాశం ఇచ్చాడు అవుతాడు. ఈ అవకాశం ఎలా వచ్చింది, మళ్ళీ మరొక అవకాశం ఎలా వచ్చింది అన్నప్పుడు దానికి కారణము గత జన్మలో నేను ఎవరితో అయితే ఉన్నానో వాళ్ళు కారణం కాదు. ఎందుకంటే గత జన్మలో నేను సర్వస్వంగా భావించినటువంటి శూన్యాన్ని ఆ చివరి క్షణాల్లో కూడా నాకు శూన్యమే గుర్తొచ్చింది. ఎందుకు ఇప్పుడు జన్మ రావాల్సి వచ్చింది అన్నప్పుడు అంటే ఏదైతే శూన్యంగా ఉందో ప్రపంచంలో, ఏదైతే శూన్యంగా ఉందో నువ్వు దానిని ఎలా అనుభవిస్తున్నావు అన్నప్పుడు దాన్ని సర్వస్వంగా అనుభవిస్తున్నాడు అని అవుతాడు. భ్రాంతి గురించి అవుతాడు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇల్యూషన్ అంటే ఏంటి అన్నప్పుడు, అంటే ఇల్యూషన్ పట్ల నీకు అవగాహన ఎలా కల్పించడానికి నేను అవతరించాను అన్నప్పుడు, నీ ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, నువ్వు చేసే పొరపాటు ఏంటి, నీ అజ్ఞానం అనేది ఏంటి అన్నప్పుడు, నిజానికి నీ కళ్ళ ముందు కనిపించేటువంటిది అంత శూన్యమే, ఒక భగవంతుడు తప్ప అంత శూన్యమే. కానీ నీకేమనిపిస్తోంది అంటే నీకు సర్వస్వంగా అనిపిస్తోంది. అంటే నువ్వు అంటే లేనటువంటి శూన్యాన్ని ఎప్పుడైతే సర్వస్వంగా నువ్వు అనుభవించినప్పుడు నువ్వు భగవంతుని నిర్లక్ష్యం చేస్తావు. అంటే నేను గత జన్మలో, అంటే నాతో నేను కనెక్ట్ చేసుకున్నప్పుడు గత జన్మలో శరీరం విడిచిపెడుతున్నప్పుడు, ఎందుకంటే ఆయన మీద నాకు ప్రేమ లేదు. ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు ఎందుకు రావాల్సి వచ్చింది, హరిప్రసాద్ అనేటువంటి క్రాస్ బాడీతో నేను అసోసియేట్ అయ్యానంటే
ఆ గత జన్మలో ఆయన కోరుకునేంత ప్రేమ నాకు లేదు. ఎందుకంటే నిజంగా ఆయన కోరుకునేంత ప్రేమ గనుక నాకు గత జన్మలోనే ఉంటే ఈ జన్మలో హరిప్రసాద్ అనేటువంటి వాడిని పలకరించాల్సిన అవసరమే నాకు లేదు, అసోసియేట్ అవ్వాల్సిన అవసరమే లేదు నాకు. సో కాబట్టి నీపై ప్రేమ లేని నాకు జన్మము కలిగెను నాకు. ఎంత గొప్ప మాట చూడండి. నీపై నాకు ప్రేమ లేదు. ఎందుకంటే అది ఎటువంటి ప్రేమ? నువ్వు ఎందుకంటే భగవంతుని ఎలా ప్రేమించాలి అంటే అవతాడు చెప్తాడండి, అది నాకు తెలియాలి. నువ్వు ప్రేమిస్తున్నావు అనే విషయం నాకు తెలియాలి. కానీ నువ్వేమనుకుంటున్నావు, లోకానికి తెలిస్తే చాలు, లోకేశుడికి తెలియాల్సిన అవసరం లేదంటున్నావే. ఇదే భ్రాంతి. నన్ను ఎలా ప్రేమించాలో తెలుసా? నువ్వు ప్రేమిస్తున్నట్లు నాకు తెలియాలిరా. నాకు తెలియాలి, నేను పిలవాలి. ఇప్పుడు భాస్కర్ రాజు గారిని పిలిచినట్లు అవతార పురుషుడైనటువంటి మెహర్ బాబా తన నోటి ద్వారా ఎంత మందిని నా ప్రేమికుడు అన్నాడండి? ఎంత మందిని అన్నాడంటే చాలా తక్కువ మందిని అన్నాడు అవతాడు, చాలా తక్కువ మందిని. కాబట్టి కొన్ని సందర్భాలలో ఎలా ప్రేమించాలి అన్నప్పుడు అది నాకు తెలియాలి. వీడు నన్ను ప్రేమిస్తున్నాడు, సో ఈ నా బిడ్డ నన్ను ప్రేమిస్తున్నాడు అనేది నాకు తెలియాలి. కానీ నీ పరిస్థితి ఏంటి అన్నప్పుడు లోకానికి తెలిస్తే చాలు, నేను ఈ లేబుల్ పెట్టేసుకుంటాను అంటే అవతాడు అనేక సందర్భాల్లో చెప్పాడు, నాకు తెలియకుండా, నా అనుమతి లేకుండా నా ప్రేమికుడు ఎప్పుడు అయ్యావురా నువ్వు? నాకు తెలియకుండా, నా అనుమతి తీసుకోకుండా, అసలు నాకు తెలియదు నా ప్రేమికుడు ఎప్పుడు అయ్యావు నువ్వు అని అడుగుతుంటాడు అవతాడు. అంటే ప్రేమ అనేటువంటిది ఎస్పెషల్లీ మనకి దివ్య ప్రేమ, డివైన్ లవ్ అనేది ఎంత గొప్పది అన్నప్పుడు నువ్వు ఎంత నిర్లక్ష్యం చేసినా, నువ్వు ఎంత స్వార్థపరుడిగా ఉన్నప్పటికీ కూడా నిన్ను వెంబడించేది, నీ వెనకనే వచ్చేది, నీతో నిత్య సహచరుడుగా ఉండేది ఒకే ఒక ప్రేమ, అదే భగవంతుడి ప్రేమ. కాబట్టి అందుకే మనకి అవతారుడు అర్థమయ్యే భాషల్లో అది ఎటువంటి ప్రేమ అంటే అనుకునే ప్రేమ కాదు, అది అనుకునే ప్రేమ కాదు, అది ఆదుకునే ప్రేమ అన్నాడు అవుతాడు. కాబట్టి ఈ మొత్తం సంకీర్తనల్లో సత్యవతి గారు అందించినటువంటి దాంట్లో సో నాకు ఎందుకంటే ఒక గొప్ప మాట కనిపించింది మాత్రము ఈ లైన్ అండి. మిగతావన్నీ కూడా ఎందుకంటే ఒక సాధకుడు ముఖ్యంగా ఈ పాట రాసిన వ్యక్తి కావచ్చు, పాడే వ్యక్తి కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఆ సాహిత్యం చూస్తున్నప్పుడు అంటే అన్నమయ్య కూడా అదే అంటాడు ఒక చోట, ఆత్మ విచారణ చెయ్యాలండి. సో వీళ్ళందరి ద్వారా ఎందుకంటే నేను నేర్చుకుంటున్న విషయం ఏంటి అన్నప్పుడు విచారణ చేసుకోవాలి. నేనెవరు, వచ్చిన పని ఎంతవరకు పూర్తి చేయగలుగుతున్నాను, అసలు వీళ్ళెవరు, నేనెవరు అనేటువంటి ప్రశ్న ఎక్కడో చోట విచారణ అనేది కొనసాగాలి అంటాడు అవుతాడు. కాబట్టి ఇంత చేస్తున్నప్పటికీ కూడా అయినప్పటికీ నాకు ఒక అవకాశం ఇచ్చాడు. సో దీని ద్వారా నాకు అర్థమైంది ఏంటి అన్నప్పుడు సారం చెప్పాలి, ఈ యొక్క ఎస్సెన్స్ తెలుసుకోవాలి. సో ఈ మొత్తం పాటలో ఉన్న ఎస్సెన్స్ తెలుసుకోవాలి అన్నప్పుడు భగవంతుణ్ణి నేను ప్రేమించకపోయినా, భగవంతుణ్ణి నేను నమ్మకపోయినా నాకు మరొక అవకాశం ఇచ్చాడు ఈ మానవ జన్మ ద్వారా, ఇంకొక అవకాశము. కాబట్టి ఇచ్చినటువంటి అవకాశాన్ని గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోగలిగితే ఇక్కడ ఆయన చెప్పిన మాట, ఇంకా జననము అనేది అవసరం లేదు, జననం అనేది కూడా అవసరం లేదు. అంటే జననము అవసరం లేదు అనేటువంటి ఒక నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చావు అంటేనే సంస్కార రహితం కోసమే నువ్వు ప్రయాణం చేస్తున్నావు. అందుకే అలాంటి వాడు ఎలా ఉంటాడు, పూర్తిగా ఇందులో ఒక మాట చెప్పబడిందండి, నిస్సంగత్వంగా ఎలా ఉంటుంది పూర్తిగా అన్నప్పుడు అక్కడ అంటే స్వార్థంతో వీరు నన్ను విడవగా నా గతి ఏమని దుఃఖించడు దురాశలలో. సో ఎలా అనుకుంటున్నాను అంటే వీళ్ళు నా వాళ్ళు అనుకున్నాను. ఎస్పెషల్ అవుతాడు అనేక సార్లు చెప్తూ ఉంటాడు, నిన్ను బాధించేది, నిన్ను భయపెట్టేది సంస్కారాలలో ఉన్నటువంటి అతి ఉన్నతమైన ప్లేస్ లో ఉన్నది ఏంటి అన్నప్పుడు స్వార్థం అని అవుతాడు. ఆ స్వార్థమే ఉంటుంది. కాబట్టి ఆ స్వార్థం వల్లనే నీకు దుఃఖం వస్తోంది, ఆ స్వార్థం వల్లనే నువ్వు డిప్రెస్ అవుతున్నావు, ఆ స్వార్థం వల్లనే నీకున్న ఆశలు పెరుగుతున్నాయి. సో కాబట్టి సో మనకి దీని అన్నిటి ద్వారా ఒక సారం తెలుసుకోవాలి అంటే మాత్రము ఒక్క మాటలో చెప్పాలి అంటే నాకు అర్థమైనంత వరకు, ఎందుకంటే ఈ మరొక అవకాశం ఇచ్చాడు భగవంతుడు, అవతార్ మెహర్ బాబా అవతార పురుషుడైనటువంటి వాడు
మరొకసారి ఈ జన్మల్లో ఈ యొక్క జన్మ ద్వారా అంటే ఈ యొక్క ఆ మానవ రూపం ద్వారా ఈ మాధ్యమం ద్వారా ఇప్పటికైనా పని పూర్తి చేసుకో, వచ్చిన పని పూర్తి చేసుకో, నిన్ను నువ్వు తెలుసుకో. కాబట్టి ఎందుకంటే అంటే ఈ శరీరాల యొక్క లక్షణాలు తెలుసుకొని మసలుకో, ఈ ప్రపంచం యొక్క లక్షణాలు తెలుసుకొని మసలుకోగలిగితే ఖచ్చితంగా నువ్వు వచ్చిన పని పూర్తవుతుంది అనేటువంటిది మనకి మనకి అందుకున్నటువంటి ఒక సారంగా తీసుకోవచ్చు. ఓకేనండి. శాశ్వత ప్రీతమ అవతార్ మెహర్ బాబా కి జై. అవతార పురుషుడైన మెహర్ బాబా భగవంతుడిగా మాట్లాడుతూ అందిస్తున్నటువంటి గాడ్ స్పీక్స్ అనేది మనకి కొంతకాలంగా కొనసాగిస్తున్నాము. సో నిన్నటి మెహరోపాసనంలో అవతాడ కంక్లూడ్ చేసినటువంటి విషయం ఏంటి అన్నప్పుడు ఆత్మ గురించి, అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సాధారణ నమ్మకంగా ఒక కూరుకుపోయినటువంటి అనేక తరాలుగా అనేక సంవత్సరాలుగా అనేక తరాలుగా చెప్తున్నాడు అవుతాడు. అంటే ఒక రకమైనటువంటి ఒక సాధారణమైన నమ్మకం, అది అంతవరకే. ఆ ఫెయిత్ కాదు, బిలీఫ్ అన్నాడు అవుతాడు. ఆ పదం గట్టిగా పట్టుకోవాలంటే జనరల్ బిలీఫ్ అది. అంటే సాధారణంగా ప్రపంచంలో ఉన్నటువంటి నమ్మకం, అది ఎటువంటి నమ్మకము. ఎందుకంటే ఎప్పుడైతే జనరల్ అని పదం వాడాడో అవుతాడు, అది దేనికి సంబంధించింది? అది మోస్ట్ సోల్కి సంబంధించింది. ఎప్పుడైతే జనరల్ అనే పదం వాడినప్పుడు జనరల్ కి అనేటువంటి మాటకి మరో అర్థం ఏంటి? ఆర్డినరీ. కాబట్టి ఆర్డినరీ హ్యూమన్ బీయింగ్స్ అయినటువంటి వాళ్ళు మోస్ట్ సోల్ లో ఉన్నటువంటి నమ్మకం అది. ఆ నమ్మకం ఏంటి అన్నప్పుడు ఆత్మ అనేది సో ఈ విధంగా అది ఒక స్వర్గానికి వెళ్తుంది, నరకానికి వెళ్తుంది, వైకుంఠంకి వెళ్తుంది. సో వైకుంఠాభి అంటే ఆ ప్రాప్తిస్తూ, ఎందుకంటే ఆ ప్రాప్తించాలి కాబట్టి అతడికి మోక్షం కలగాలి, లేకపోతే ఈ విధంగా. ఎందుకంటే ఇదంతా కూడా నువ్వు ఆత్మ అనేటువంటి పదాన్ని ప్రయోగించినప్పుడు నిజానికి అక్కడ ప్రయాణిస్తున్నది, అక్కడ కదులుతున్నది, అక్కడ వెళుతున్నది ఆత్మ కాదు. కాబట్టి ఇది ఆత్మ సో స్వర్గానికో నరకానికో వెళ్ళడం కావచ్చు, లేకపోతే జనన మరణాలకి కానీ ఆ పుణ్య పాపాలకి కానీ సుఖ దుఃఖాలకి అది ఆత్మకి ఎటువంటి సంబంధం లేదు. అది ఏంటి? అది ఆత్మ అనేటువంటిది ఏం చెప్తున్నాడు అవుతాడు ఇక్కడ. కాబట్టి ఆత్మ అనేటువంటిది ఎటువంటిది అన్నప్పుడు అది శాశ్వతమైన అనంతమైనది, అది పరిమితమైనది కాదు, అశాశ్వతమైనది కాదు. అది శాశ్వతంగా ఎలాంటిది? అనంతమైనది. మరియు శాశ్వతంగా ఎక్కడ ఉంటుంది? పరమాత్మలోని ఉంటుంది. కాబట్టి సో ఇది ప్రయాణం చేసేది, ఇక స్వర్గ నరకాలను అనుభవించేది ఏది? ఈ యొక్క అనుభవించేది పూర్తిగా అక్కడ చెప్తున్నాడు అవుతాడు చైతన్యము, కాన్షియస్నెస్. కాబట్టి సో అది మనకి అర్థం కావాలి. ఎందుకు అవుతాడు ఇక్కడ అవుతాడు మధ్య మధ్యలో కొన్ని విషయాలను ఎందుకు రిపీట్ చేస్తాడు అంటే నా భాష నీకు అర్థం కావాలి. ఒక సమయంలో ఒక ఆత్మ ఈ రూపం ధరించింది, ఈ ఆత్మ పలానా రూపంతో అసోసియేట్ అయింది అని అన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ ఆత్మ ఈక్వల్ టు కాన్షియస్నెస్ అని నీకు అర్థమైపోవాలి. అందుకే మధ్య మధ్యలో నేను ఆగి కాస్త దాని వివరణ ఇస్తున్నాను మీ అందరికీ. నీకు వివరణ ఎందుకు ఇస్తున్నాను అంటే మధ్య మధ్యలో నేను ఇది ప్రతిసారి నేను రిపీట్ చేయను. మధ్య మధ్యలో నేను ఒక్కొక్కసారి రిపీట్ చేస్తూ ఉంటాను, కానీ దాన్ని పట్టుకుంటూ నేను మాట్లాడేటువంటి మాటల్ని నువ్వు దానిని గ్రహించే నువ్వు ఒక ప్రయత్నం చెయ్యి అని మనకి నిన్నటి వరకు అవతారుడు ఆత్మ గురించి, తర్వాత సంస్కారాలని అనుభవించేది ఆ ఆత్మ కాదు, కేవలము అంటే చైతన్యం మాత్రమే అనేది మనకి నిన్న కంక్లూడ్ చేసినటువంటి మాట. కాబట్టి అవతాడు ఇంకా నెక్స్ట్ ఏం చెప్పబోతున్నాడు అనేటువంటి మాటల్ని మనము అంజప్ప గారు మరియు అక్కమ్మ గారి ద్వారా ఆలకిద్దాం. అవతార్ మెహర్. As soon as the predominant counterpart of impressions is experienced and exhausted, and just when equilibrium is about to be maintained between the opposites of impressions of the last human form that was dropped. At this juncture, the soul automatically associates with the next most human form, molded of the consolidated impressions of the opposite, with were about to be in a state of
equilibrium. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సంస్కారాల యొక్క ప్రబలమైన ప్రతిరూపం అనుభవింపబడి ఖాళీ చేయబడగానే మరియు విడిచిపెట్టబడిన గత మానవ రూపం యొక్క ద్వంద్వాలకు చెందిన సంస్కారాల మధ్య సమతులనం త్వరలో ఏర్పడుతుందనే ఈ తరుణంలో ఆత్మ స్వతసిద్ధంగా వెనువెంటనే వచ్చే తర్వాతి మానవ రూపముతో సహచర్యం చేస్తుంది. త్వరలో సమతులతన స్థితిని చేరబోయే పోగుపడిన ద్వంద్వాలకు చెందిన సంస్కారాలతోనే ఈ తదుపరి మానవ రూపం మలచబడుతుంది. Thus the gross consciousness of the soul, after experiencing either hell or heaven, associates with the next human form, takes another birth to experience and exhaust the residual opposite impressions of the last birth. As has already been said, this next human form of the soul is nothing but the consolidated mold of the residual opposite impressions of the last form. ఆ విధంగా ఆత్మ యొక్క స్థూల చైతన్యం నరకానికి లేక స్వర్గానికి అనుభవించిన తర్వాత గత జన్మకు చెందిన మిగిలిన వ్యతిరేక సంస్కారాలను అనుభవించి ఖాళీ చేయడానికి గాను తర్వాతి మానవ రూపముతో సహచర్యం చేస్తుంది. మరొక జన్మను పొందుతుంది. ఇప్పటికీ చెప్పబడినట్లుగా ఆత్మ యొక్క ఈ తర్వాతి మానవ రూపం గత రూపానికి చెందిన మిగిలిన వ్యతిరేక సంస్కారాలు అనుభవించిన మూసయే కాని వేరొకటి కాదు. It is in this manner that an apparently unending chain of the births and deaths of human form or beings continues to form and dwindle. This is the course of reincarnation in human forms of the soul. After it has gained full gross consciousness through the whole series of evolution of the gross consciousness, right from the unconscious states of the soul, in brackets, comparable to the deep sleep state of man, until it has gained full gross consciousness, in brackets, comparable to the wide open eyes of man in the awake state. While experiencing the gross world, the soul is one, invisible, infinite, formless, and it is eternally in the oversoul. ఈ విధంగా అంతులేనట్లు పైకి కనిపించే మానవ రూపాల లేక మానవుల జనన మరణాల శంకృలం ఏర్పడుతూ క్షీణిస్తూ కొనసాగుతుంది. యావత్తు స్థూల చైతన్య వికాస పరంపర ద్వారా పూర్తి స్థూల చైతన్యాన్ని పొందిన తర్వాత ఆత్మ యొక్క మానవ రూపాలలో జరిగే పునర్జన్మ క్రమం ఇదే స్థూల ప్రపంచానికి అనుభవిస్తున్నప్పుడు ఎరకలేని స్థితి మొదలుకొని మానవుని గాఢ నిద్రా వ్యవస్థలో పోల్చవచ్చు. పూర్తి స్థూల చైతన్యం పొందే వరకు పూర్తిగా మేలుకొని కళ్ళు పూర్తిగా తెరుచుకొని ఉంచిన
మానవుని అవస్థతో పోల్చవచ్చు. అవిభాజ్యం, అనంతం, రూపం లేనిది ఆయన ఆత్మ ఒక్కటే మరియు అది శాశ్వతంగా పరమాత్మలోనే ఉంటుంది. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబాకి జై. సో ఇక్కడ మనకి పునర్జన్మ ప్రక్రియలో ఏం జరుగుతుంది అనేటువంటిది ఇంకొకసారి రిపీట్ చేస్తున్నాడు అవుతాడు. అంటే ఇంతకు ముందు మనం విన్నాం, చూసాం కూడా. ఎందుకంటే జరిగిపోయినటువంటి నిన్నటి నా కథ అయినటువంటి ఆ పరిణామ ప్రక్రియలో ఎలాగైతే ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉందో ఒకటే ప్రక్రియ, ఎక్కడ మారలేదు. ఎందుకంటే అక్కడ సంస్కారాలు పెరగడము, చైతన్యం అనేది వికసించడము అనేది మాత్రమే అక్కడికి ఇక్కడికి ఉన్నటువంటి డిఫరెన్స్. ఎందుకంటే ఇక్కడికి వచ్చేసరికి, అంటే ఇప్పటి నా కథకు వచ్చేసరికి మాత్రము సో సంస్కారాల యొక్క పెరుగుదల ఆగిపోతుంది, చైతన్య వికాసం కూడా ఆగిపోతుంది. ఎందుకంటే ఇక్కడ పెరగాల్సినటువంటి సంస్కారాలు అంటూ ఏమీ లేదు, ఇక వికసింప చేసుకోవాల్సినటువంటి చైతన్యం అనేది ఏమీ లేదు. కానీ ఆ ప్రయాణానికి ఒక్కసారి గమనిస్తే అది సేమ్ అలాగే ఉంటుందండి, ఒక్కటే ఉంటుంది. ఎందుకంటే అక్కడ కూడా ఆ సంస్కారాల యొక్క ఒక ప్రబలత్వం, అంటే ఆ స్ట్రాంగ్, ఎందుకంటే సంస్కారాలు పెరుగుతున్నంత వరకు మాత్రమే, ఎందుకంటే ప్రతి ఒక రూపంతో అసోసియేట్ అవుతున్నప్పుడు తర్వాత ఐడెంటిఫికేషన్, ఎందుకంటే అసోసియేషన్ అయిన తర్వాత డిసోసియేషన్ కు ముందు జరిగేటువంటి ఐడెంటిఫికేషన్ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. అది అక్కడ కానీ ఇక్కడ కానీ రెండు ఒకటేనండి. ఎందుకంటే ఈ సంస్కారాలు బలపడేది ఎక్కడ అంటే అసోసియేషన్ లో కాదు, డిసోసియేషన్ లో అంతకంటే కాదు. అవి రెండు ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్. ఇప్పుడు చూడండి, అసోసియేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది, ఒక రూపం నుండి డిసోసియేట్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది? అయిపోతుందండి, ఇమ్మీడియట్ గా అయిపోతుంది, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ అంతే. కానీ ఈ ఐడెంటిఫికేషన్ అనేది మధ్యలో ఏదైతే ఉందో ఇక్కడే అసలైనటువంటి సమస్య మొదలైంది, ముఖ్యంగా మనిషికి, మానవుడికి. ఎందుకంటే నిన్నటి నా కథలో ఏ ప్రాబ్లం లేదు, రాతి నుండి అంటే జంతువు వరకు కూడా అక్కడెక్కడ సమస్య లేదు, ఎక్కడ ఒక కంప్లైంట్ కూడా లేదు. ఒక రాయి యొక్క కంప్లైంట్ చేసినట్లు కానీ, జంతువు భగవంతుడి పట్ల కంప్లైంట్ చేసినట్లు కానీ మనం ఎక్కడ కూడా ఇంతవరకు కని విని ఎరగము. కానీ ఇక్కడికి వచ్చేసరికి ఈ మానవుడు మాత్రము ఒక సమస్యాత్మకం తయారయ్యాడు. ఎందుకు తయారయ్యాడు అంటే ఇది కేవలము అతడు తన సంస్కారాలకి లోబడడం వల్ల. ఎందుకు అంత సంస్కారాలు మానవుడికి మాత్రమే అంత బలపడడానికి కారణము అనేది ఒక్కసారి అవతారుడి మాటని కాస్త శ్రద్ధతో ఆలకిస్తే ఏమర్థమవుతుంది అన్నప్పుడు, అతడి యొక్క ఆ సంస్కారాలు బలపడడానికి కారణము అసోసియేషన్ డిసోసియేషన్ కాదు, కానీ ఈ రెండిటి మధ్య సుదీర్ఘంగా గడిచేటువంటి ఐడెంటిఫికేషన్. ఎందుకంటే ఇది షార్ట్ టర్మే, ఎందుకంటే అసోసియేషన్ అవ్వడం అనేది కాస్త షార్ట్ టర్మ్, అది ఎక్కువ టైం పట్టదు. అదే విధంగా డిసోసియేట్ అయిపోవడానికి కూడా ఎక్కువ టైం పట్టదు. కానీ సుదీర్ఘమైన సమయం ఏదైతే ఉందో అది ఐడెంటిఫికేషన్. తనను తాను పోల్చుకుంటున్నాడు, తనను తాను ఎలా గుర్తిస్తున్నాడు, ఇది నేను అనే విధంగా. కాబట్టి ఇక్కడ అవుతాడు ఏం చెప్తున్నాడు అంటే అదే మాటను ఇక్కడ ఇప్పటి నా కథకి కనెక్ట్ చేస్తున్నాడు. సో ఏం చేస్తున్నాడు అన్నప్పుడు, సో ఈ విధంగా అనుభవింపబడి ఖాళీ చేయబడగానే విడిచిపెట్టబడినటువంటి గత మానవ రూపం యొక్క ద్వంద్వాలకి చెందిన సంస్కారాల మధ్య, ఇక్కడ చూడండి, గత మానవ రూపం, ఎందుకంటే ఇక్కడ మనకి ఒక తెలియని పదం వాడుతున్నాడు అవుతాడు. ఎందుకంటే ద్వంద్వము ఇంతవరకు వాడలేదు అవుతాడు, ఇంతవరకు మన ప్రయాణంలో ఆ డ్యువాలిటీని ఇంతవరకు వాడలేదు. ఎస్పెషల్లీ నిన్నటి నా కథలో ఎవ్వరికి వాడలేదు. ఎవల్యూషన్ ప్రాసెస్ వచ్చేసరికి మాత్రం వాళ్ళెవ్వరికి కూడా రాతి నుండి జంతువు వరకు కూడా డ్యువాలిటీ అనే పదం కానీ ఈ ద్వంద్వం అనే పదం కానీ అసలు అవతారుడు వాడనే లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి చూడండి ఎంత గొప్ప పదం వాడుతున్నాడు అవుతాడు, ద్వంద్వాలకి చెందిన సంస్కారాలు. ద్వంద్వాలంటే ఏంటి? ఇవన్నీ ద్వంద్వాలే, జనన మరణాలు, పాప పుణ్యాలు, సుఖ దుఃఖాలు. ఎందుకు ద్వంద్వము డ్యువాలిటీ అనేది వచ్చింది అంటే, నువ్వు ఈ ద్వంద్వంలో ఉన్నటువంటి ఆ రెండింటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క విధంగా స్పందిస్తావు.
నువ్వు ద్వంద్వాతీతంగా వెళ్తే తప్ప నీకు భగవంతుడి స్థితి అర్థం కాదు అనేటువంటిది ఉపనిషత్తు వాక్యం. ఉపనిషత్తులో మొత్తం ఏం చెప్పబడింది అన్నప్పుడు మానవుడు ఈ ద్వంద్వాలకి అతీతంగా అంటే ద్వంద్వాతీత స్థితికి చేరగలిగితే తప్ప అతడికి భగవత్ స్థితి కలగదు. సో ఇప్పుడు అదే విధంగా ఈ డ్యువాలిటీ ఏదైతే ఉందో దానికి బియాండ్ గా ఇప్పుడు అవతాడి మాటలో చెప్పాలి అంటే నువ్వు ఈ యొక్క డ్యువాలిటీకి బియాండ్ గా వెళ్ళగలిగితే తప్ప నిజమైనటువంటి ఆధ్యాత్మిక మార్గాన్ని నువ్వు ప్రారంభించలేవు. కాబట్టి డ్యువాలిటీ అంటే ఏంటి అన్నప్పుడు నీకు రెండు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జననము మరణము రెండు ఉన్నాయి. జననము మరణం ఉన్నప్పుడు ఏదో నీ లైఫ్ లో ఎక్కడైనా జననము అనేది ఒక న్యూస్ వింటే నీ ఎక్స్ప్రెషన్ ఏంటి? సంతోషం. అదే విధంగా ఇంకో న్యూస్ వస్తుంది నీకు, అంటే ఏం న్యూస్ వస్తుంది? న్యూస్ ఆఫ్ డెత్ అని వస్తుంది. ఎవరు మరణించారని వస్తుంది. అప్పుడు నీకు కలిగేటువంటి ఎక్స్ప్రెషన్ ఏంటి? మిజరీ, బాధ. ఇది ద్వంద్వం అంటే. కానీ ద్వంద్వాతీత స్థితికి వెళ్ళగలిగితే నీ పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీ స్థితి ఎలా ఉంటుందో తెలుసా? నీలో ఒక పరిపక్వత ఎంత గొప్పగా ఉంటుందో తెలుసా అన్నప్పుడు ఎప్పుడైతే జననము అనేది ఒక చోట జరిగిందండి, పలానా చోట ఒక బిడ్డ పుట్టాడంటే అంటే మాత్రము ఏదో ఎవరో జీవుడు, ఎవరో ఆత్మ వాడికి ఏదో ప్రయాణం చేసుకుంటూ పోతూ ఈ తల్లిదండ్రులకి వాడికి ఏదో రుణం ఉంది కాబట్టి గత జన్మ సంస్కారాలు పోగు చేసుకున్న వాటిని ఖర్చు పెట్టడానికి, సో మరిన్ని కొత్త పోగు చేసుకోవడానికి ఈ తల్లి గర్భాన్ని భగవంతుడు ఎంచుకునేలా చేశాడు కాబట్టి అతడు తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా ఉంటుంది సాధకుడి మాటలు. రేపు ఒక డెత్ జరిగింది అనుకోండి, డిసోసియేషన్ అయినా కూడా ఏముందండి, అతడు తన శరీరంలో తన ప్రారంధం ప్రకారము అతడు కొన్ని సంస్కారాలు అనుభవించి ఖాళీ చేయబడింది కాబట్టి అతడు తన యొక్క స్థూల శరీరం నుండి విడిపడ్డాడు. విడిపడి తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించుకుంటూ ఆ జీవుడు వెళ్ళిపోయాడు. అంటే ఏమవుతోంది? ద్వంద్వాతీత స్థితికి వెళ్ళినప్పుడు ఇటువంటి సంస్కారాలు ఏర్పడుతుంది. ఇటువంటి సంస్కారాలే సూక్ష్మ సంస్కారాలు. కానీ ద్వంద్వానికి చెందిన సంస్కారాలు ఎటువంటిది అంటే అది పూర్తిగా స్థూల సంస్కారాలకు వస్తుంది. అంటే స్థూల సంస్కారాలకి నువ్వు ఆధీనంలో ఉన్నంత వరకు స్థూల సంస్కారాలను నేను దాటనివ్వదు, నేను ద్వంద్వంలోనే ఉంచేస్తుంది. కానీ ఇదే చెప్తున్నాడు అవుతాడు. కాబట్టి ద్వంద్వాలకు చెందిన సంస్కారాల మధ్య సమతుల్యము అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు అవుతాడు అంటే ఆ రెండిటికి మధ్య ఉన్నటువంటి ఆ సమతుల్యం అనేటువంటిది ఏర్పడబోతోంది అని ఈ తరుణంలో, అంటే ఈ జన్మ తీసుకున్నటువంటి మానవ జన్మ ప్రాప్తించిన తర్వాత ఆ యొక్క ఆత్మ ఏం చేస్తుంది అన్నప్పుడు స్వతసిద్ధంగానే ఆ తర్వాత వచ్చేటువంటి మానవ రూపంతో సహచర్యం చేస్తుంది. ఇంకా రాలేదండి. రానప్పటికీ కూడా ఎలా ఉంటుంది? సేమ్ అదే కథ అండి, అదే ప్రక్రియ. ఎలాగైతే ఇక డిసోసియేట్ అయిన తర్వాత ఎలాగైతే ఆ కాన్షియస్నెస్ అనేది, ఆ చైతన్యం అనేది ఎలాగైతే సంస్కారాల మీద కేంద్రీకృతం అయి ఉంటుందో ఇక్కడ కూడా అలాగే ఉంటుంది. అంటే ఏం చేయాలనుకుంటుంది? ఆ సంస్కారాల యొక్క అనుగుణంగా మరొక రూపంతో సహచర్యము అసోసియేట్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి సో తొందరలో, ఎందుకంటే మానవ జన్మలో ఒక అర్థం పరమార్థం నెరవేరాలి, ఒక ప్రశాంతమైనటువంటి ఒక ఆధ్యాత్మిక జీవితాన్ని ప్రారంభించి అటువంటి ఆధ్యాత్మిక జీవితాన్ని కొనసాగిస్తూ గమ్యానికి చేరాలి అంటే ప్రతి మనిషికి అవసరమైనది, ఆ సాధకుడికి అవసరమైనది ఒక బ్యాలెన్స్డ్ లైఫ్. బ్యాలెన్స్డ్ ఎందుకంటే మౌలానా జలాలుద్దీన్ రూమి ఒక మాట అంటాడండి, వాట్ ఈస్ లైఫ్ అని అడిగితే నువ్వు ఏదైతే విడిచిపెట్టాలో, ఏదైతే పట్టుకోవాలో ఈ రెండిటికి మధ్య నువ్వు పాటించేటువంటి సమతుల్యతే జీవితం అన్నాడు ఆయన. నువ్వు దేన్ని విడిచిపెట్టాలో నీకు తెలియాలి. ఈ లైఫ్ లో అసలు లైఫ్ అంటే అదే. లైఫ్ అంటే నువ్వు ఊహించుకున్నది కాదు. భగవంతుడు ఒక పరమాత్ముడు ఒక అర్థం, ఎందుకంటే ఒక ఉన్నతమైనటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి మానవ జన్మను ఎందుకు నీకు ప్రాప్తింప చేశాడు అంటే నువ్వు ఒక గొప్ప జీవితం గడపాలి, అటువంటి పరిపూర్ణమైన జీవితం గడపాలి. కాబట్టి జీవితం అంటే ఏంటి? నువ్వు దేన్ని విడిచిపెట్టాలి, దేనిని పట్టుకోవాలి అనేటువంటి రెండింటి మధ్య ఒక సమతుల్యతని నువ్వు పాటించడమే, అక్కడ నువ్వు బ్యాలెన్స్ చేసుకోవడమే నిజమైన జీవితం అన్నాడు. కాబట్టి ఏం జరుగుతుంది ఇక్కడ? ఈ జన్మ తీసుకుంటూ పోను ఏమవుతోంది? త్వరలో అన్నాడు అవుతాడు, వెంటనే రాదన్నాడు అవుతాడు.
మానవ జన్మల్లో, ఎందుకంటే మొట్టమొదటి మానవ జన్మలోనే ఎన్ని జన్మలు తీసుకుంటా నేను, గత జన్మ తీసుకుంటే గత జన్మలో కూడా నాకు మానవ జన్మే కదా, గత జన్మలో కూడా నాకు మానవ జన్మే. కానీ అక్కడ ఏదో ఒక వేరే రూపం ఉంటుంది, వేరే పేరు ఉంటుంది, తల్లిదండ్రులు మారుండొచ్చు, ప్రపంచాలు మారుండొచ్చు, పరిసరాలు మారుండొచ్చు ఏమో, కానీ సంస్కారాలు ఏం మారలే కదండి. అదే సంస్కారాలు. ఆ సంస్కారాలు ఎప్పుడైతే ద్వంద్వంతో ఎప్పుడైతే వాటికి అనుగుణంగా వెళ్ళినప్పుడు నాకు రకరకాలైనటువంటి అనుభవాలు కలుగుతాయి. కాబట్టి త్వరలో అని పదం వాడి అవుతాడు, అంటే తొందరలో అతనికి రాబోతోంది. కాబట్టి చెరపోయి ప్రోగు చేయబడిన ద్వంద్వాలకు చెందిన సంస్కారాలతోనే తర్వాత అంటే మళ్ళీ ఒక రకమైన అజ్ఞానపూరితమైన జన్మే వస్తోంది. ఎందుకంటే పూర్తిగా తెలుసుకోగలగాలి. ఏ జన్మకు ఆ జన్మలో గనుక తెలుసుకోగలడం అనేది అది అందరికీ సాధ్యపడేది కాదు. కాబట్టి ఆ తదుపరి మానవ రూపము అలా మలచబడింది అంటున్నాడు ఇక్కడ అవుతాడు. అలా కొనసాగిస్తే ఏం చెప్తున్నాడు అవుతాడు ఇంకా అంటే, సో ఇది ఈ ఆత్మ అంటే ఈ యొక్క స్థూల చైతన్యం ఏదైతే ఉందో ఇది అనుభవించిన తర్వాత, ఏది ఒక స్వర్గం కావచ్చు, నరకం కావచ్చు, అనుభవించిన తర్వాత సో గత జన్మకి చెందినటువంటి మిగిలిన వ్యతిరేక సంస్కారాలను అనుభవిస్తూ, అంటే ఇది కూడా సేమ్ అండి మనకి నిన్నటి నా కథలో చెప్పినటువంటి మాట. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఈ క్షణము తమ జన్మలని ఒక్కసారి జరిగినటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు ముందుగానే అవుతాడు చెప్పాడు. ఇప్పటికే చెప్పబడినట్లుగా అంటే ఈ మానవ రూపం ఇప్పుడు ఏదైతే నాకు ప్రాప్తించిందో ఇది దేనికి చెందినది అన్నప్పుడు ఆ గత జన్మలో ఆ వ్యతిరేక సంస్కారాల ఘనీభవించిన మూస తప్ప వేరో కాదు. ఇది రిపీట్ చేస్తూనే ఉన్నాడు అవుతాడు. ఎందుకంటే సాధారణంగా ఈ మాట అవతాడు రిపీట్ చేయడానికి ఒక కారణం ఉందండి. నాకు తెలిసిన కారణం, నేను తెలుసుకుంటున్న కారణం ఏంటి అన్నప్పుడు, సాధారణంగా ఒక మనిషి భగవంతుని ప్రశ్నిస్తున్నప్పుడు, వై అండ్ వాట్ అని ప్రశ్నిస్తున్నప్పుడు, తనకి అనుకూలంగా తనకి అనుగుణంగా తన జీవితంలో ఏదైనా జరగకపోయినా ఏం చేస్తాడు అంటే ప్రపంచాన్ని ఫిర్యాదు చేస్తాడు, ప్రపంచాన్ని కంప్లైంట్ చేస్తాడు. అతడి వల్ల ఇలా తయారైనండి, అతడు కేవలము అతని వల్లనే నేను ఈ విధంగా ఇటువంటి పరిస్థితికి వచ్చానండి, లేదంటే అతని వల్ల బాగున్నానండి, అతడు పెట్టిన పుణ్యమేనండి, ఆ భిక్షేనండి నేను ఇప్పటి వరకు ఇటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాను అని ఏదైతే ద్వంద్వాలుగా మాట్లాడుతున్నావే. ఒక దుఃఖం వస్తే నువ్వు దుఃఖపడడానికి కారణం ఎవరు అంటున్నావు? ఏబిసిలు అంటున్నావు, అంటే ప్రపంచం అంటున్నావు. ఇప్పుడు సుఖపడడానికి కారణం ఎవరు? మళ్ళీ ప్రపంచమే అంటున్నావే. ఈ రెండు అబద్ధాలు అంటున్నాడు అవుతాడు. ఈ మాట ఎందుకు రిపీట్ చేయాల్సి వచ్చింది అవుతాడు? ఎందుకంటే అర్థం అవ్వాలి. ఒక అవతార పురుషుడు ఎంతో శ్రమించి 40 ఏళ్ళు శ్రమించి, ఇప్పుడు గాడ్ స్పీక్స్ అనేది కూడా సాక్షాత్ అవతాడికి 40 ఏళ్ళు పట్టింది మన దగ్గర తీసుకురావడానికి, మన ముందు పెట్టడానికి, ఒక బుక్ రూపంలో తనను తాను ఆవిష్కరించుకొని నా బిడ్డకి ఎలా చెప్పాలి, నా బిడ్డకి ఎలా చెబితే అర్థం అవుతుంది. ఎన్నో జన్మలు నా నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు వీడు, కాబట్టి వీడికి అర్థం కాలేదేమో. నిజానికి అటు బిడ్డ చేసి నిర్లక్ష్యపరిచాడు, కానీ తండ్రి అలా అనుకోవట్లేదు, వీడికి నేను చెప్పే మాటలు అర్థం కాలేదేమో, కాబట్టి వీడికి ఎలా అర్థం అయ్యేలా చెప్పాలి అనేది ఆయనే హోంవర్క్ చేశాడు. ఎందుకంటే 1915లో మొదలు పెట్టినటువంటి ఈ గాడ్ స్పీక్స్ యొక్క అసలైనటువంటి ఆ యొక్క అధ్యాయం ఏదైతే ఉందో 1955 మొదటి ఎడిషన్ ఫస్ట్ బుక్ పబ్లిష్ అయ్యేంత వరకు దాదాపు అవతారుడు సాక్షాత్ అవతార పురుషుడే, సాక్షాత్ పరమాత్ముడే తన బిడ్డని తనలా మలుచుకోవడానికి ఆయన పడిన శ్రమ 40 ఏళ్ళు. అది 1-2 సంవత్సరాలు కాదు. అంటే ఇక్కడ ఒక్కసారి చెప్పడమే ఆయన శ్రమ అయినప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు అంటే ఆడ గుర్తించాలి. ఎందుకు నా తండ్రి మళ్ళీ మళ్ళీ చెప్పినవి ఎందుకు చెప్తున్నాడు అంటే ఆడ విసుక్కోకూడదు, ఇరిటేట్ అవ్వకూడదు. ఎందుకో చెప్తున్నాడు అంటే ఎందుకు అది ఎందులో అది చాలా నాకు ఇంపార్టెంట్ అయి ఉంటుందేమో అని గుర్తించాలి. గుర్తిస్తే, ఎందుకంటే ఇది అనేక సార్లు కరెక్ట్ గా చెప్పాలి అంటే దురదృష్ట శాతము ఒకరిద్దరి గురించి నేను మాట్లాడుతున్నప్పుడు గాడ్ స్పీక్స్ ఏముందని చెప్పిందే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాడు అండి. విసుగు వస్తుందని అన్నాడు ఒకతను. నాకు అర్థం కాలే, ఎందుకండి మీరు అదేంటండి చెప్పిందే చెప్తున్నాడు అండి గాడ్ స్పీక్స్ అంతా కూడా. బాబా నాకు అర్థం కాలేదని అందుకే పక్కన పెట్టేశాను. ఇది కాదా అండి?
సరిగ్గా అర్థం చేసుకుంటే, అంటే దీనికి అర్థం ఏంటి అంటే, ఇప్పుడు ఏ రూపంలో అయితే నువ్వు ఉన్నావో, ఏ జన్మనైతే నువ్వు అనుభవిస్తున్నావో, అది సుఖ దుఃఖాలు కావచ్చు, లేకపోతే పాపపుణ్యాలు కావచ్చు, లేకపోతే జనన మరణాలు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇది పూర్తిగా ఇట్ ఈస్ అ కన్సాలిడేటెడ్ ఆఫ్ ది మౌల్డ్ ఆఫ్ ది పాస్ట్ ఇంప్రెషన్స్. ఇది ఘనీభవించింది. మరి ఇదంతా కూడా గత జన్మలో నువ్వు ప్రోగు చేసుకున్నటువంటి సంస్కారముల ఘనీభవించిన మోసేరా. నువ్వు ఇప్పుడు సుఖపడుతున్నావు అంటే అది కూడా ఘనీభవించిన సంస్కారాల మోసే. ఇప్పుడు దుఃఖపడుతున్నావు అనుకో, అది సంస్కారాల ఘనీభవించిన మోసే. నువ్వు అలా మలుచుకున్నావురా. అందుకే రమణ మహర్షి మొట్టమొదటి ఉపదేశం చెప్తున్నప్పుడు ఆయన భగవంతుడు అని పదం వాడలేదు, గురువు అని పదం వాడలేదు. ఆయన వాడిన పదం ఏంటి అన్నప్పుడు కర్త. ఏం చెప్పాడు మొట్టమొదటి మాట అంటే, కర్త జీవులను వారి వారి ప్రారబ్ధానుసారం నడిపిస్తుంటాడు. ఆయన చెప్పిన మొట్టమొదటి ఉపదేశం అంటే కర్త అని పదం వాడాడు. అంటే చేసేవాడు. కర్త అని పదం వాడినప్పుడు ఆయన భగవంతుడు అనే పదం కూడా వాడలేదు. ఆయన వాడింది కర్త. కర్త అంటే ఏంటి? డూయర్, చేసేవాడు. ఒకడున్నాడు, నిజానికి నువ్వేం చేయట్లేదు. ఆ భగవంతుడు నీ జీవితంలో కర్త అనేది గనుక నువ్వు గుర్తుంచుకొని సద్వినియోగపరుచుకోగలిగితే నీకు ఎటువంటి అవగాహన వస్తుంది? నువ్వు ఎలా మాట్లాడుతావో తెలుసా? నేను ఇది చేశాను, లేకపోతే అది నేను చేశాను, అది నాకు సంబంధించింది అనేటువంటి ఒక అజ్ఞానపు మాటలు కాకుండా ఈ పని నా చేత జరపబడింది. ఎంత బాగుందండి రెండింటికి స్టేట్మెంట్. చూడండి ఎంత డిఫరెన్స్ కనబడుతోంది. ఇది నేను చేశానండి, నేను చేశాను కాబట్టి ఇట్ బిలాంగ్స్ టు మీ, ఇది నాకు సంబంధించింది, ఇది నాకు చెందింది అని అహంకరిస్తున్నటువంటి ఒక సామాన్యుడిని అవతాడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు చేసావా? అవతాడు ప్రశ్నిస్తున్నాడు. నువ్వు చేసావు ఈ పనులన్నీ కూడా, నీకు అంత కెపాసిటీ ఉందా? ఏ పనైనా చేయడానికి నువ్వు నిజానికి నువ్వు చేసావా అన్నప్పుడు అవతాడు అడుగుతున్నాడు. అందుకే అక్కడ రమణ మహర్షి కూడా చెప్పింది ఏంటి? మొట్టమొదటిగా కర్త. నీ జీవితంలో ఒక కర్త ఉన్నాడు. వాడు నీ ద్వారా అన్ని పనులు వాడే చేస్తున్నాడు. ఆ భగవంతుడే చేస్తున్నాడు. అది చేసేది ఎవరో కాదు. అంటే నాకు అర్థం కావాలి అవతాడు చెప్పిన మాట. అంటే హరిప్రసాద్ అనేటువంటి వాడు పుట్టినప్పటి నుంచే కాదు, వీడు హూ యామ్ ఐ ప్రశ్నించినప్పటి నుంచి, ఆ ప్రశ్న ఉదయించినప్పటి నుండి కూడా వీడంటే ఏమీ చేయలేదు. ఈ ఆత్మ, ఈ చైతన్యం అనేది ఏమీ చేయలేదు. అలా ఉంది. కానీ కంటికి కనబడినటువంటి ఒక శక్తి, ముందుకి నడిపించేటువంటి శక్తి, అర్థం కాని శక్తి, గ్రహించలేని శక్తి, అదృశ్య శక్తి వెనక నుండి నడపడుతోంది, వెనక నుంచి నడిపిస్తోంది. అతడే కర్త. కాబట్టి ఒక్కసారి అవతాడు ఒక మాట చెప్తాడు ఎప్పుడు కూడా, నీకున్న బాధలు, నీకున్నటువంటి ఇబ్బందులు, దాని గురించి నీకు అవగాహన రావాలి. అంటే సాధారణంగా బాధలు వస్తే బాధలు తొలగించుకునే ప్రయత్నం చేస్తారు, ఏదైనా ఇబ్బంది వస్తే ఇబ్బందిని తొలగించుకునే ప్రయత్నం చేస్తారే తప్ప నిజానికి ఆ బాధలు అనేది ఏమిటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ బాధలు? నీ నుండే కదా వచ్చింది. ఆకాశం నుండి ఊడిపడలేదు, పాతాల నుండి బద్దలు కొట్టుకొని బయటకు రాలేదు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ దుఃఖం అనేది, ఆ బాధ అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే ఒక చిన్న ఉదాహరణ అండి, ఎప్పుడో ఒక విన్నటువంటి ఒక చిన్న గొప్ప ఒక మాట. ఏం జరుగుతుందంటే, ఒకసారి ఒక వ్యక్తి తన పాత ఇంటిని వేరే ఇంటికి షిఫ్ట్ చేస్తున్నాడు. ఒక చిన్న ఇంటి నుంచి పెద్ద ఇంటికి వెళ్తున్నాడు. సో వెళ్తున్నప్పుడు అన్ని సామాన్లన్నీ షిఫ్ట్ అయిపోయింది, షిఫ్ట్ చేశాడు. కానీ ఒక్క సమస్య ఏంటి అన్నప్పుడు, ఒక గదిలో ఒక పెద్ద అద్దం ఉండిపోయిందండి. కానీ అది దాన్ని బయటకు తీద్దామంటే రావటం లేదు. అంటే ప్రాబ్లం ఏంటి అన్నప్పుడు, ఆ గది చిన్నది, అద్దం పెద్దది. సో ఏం చేయాలి అర్థం కాలే. సో అక్కడ కొంచెం డిస్కషన్ పెట్టి దీన్ని ఎలా బయటకు తీసుకురావాలి, గది మాత్రం చిన్నది, అద్దం మాత్రం పెద్దది. సో అతనికి, ఆ ఇంటి యజమానికి ఏం చేయాలనుకున్నాడు అంటే, ఏం చేస్తాము, చాలా కాస్ట్లీ ఇది అద్దం అండి, దీన్ని ఏం చేద్దాం అన్నప్పుడు, ఏముందండి ఈ యొక్క గదిని పడగొట్టేద్దాము, అప్పుడు ఈజీగా బయట వస్తుందంటే ఆ ఇంటి ఓనర్ ఒప్పుకోలేదు. ఇప్పుడు నేను పడగొట్టడానికి ఒప్పుకోను, పోనీ కాస్త దాన్ని ఏమైనా చీల్చుదామా, సగం చేద్దామా అంటే అస్సలు ఏదైనా పడితే, అంటే ఒక కత్తి పడిందంటే ఒక ముక్కలు కాదు మొత్తం నాశనం అయిపోతుంది,
ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఇలా డిస్కషన్ పెట్టాడండి. సో ఈ డిస్కషన్ పెట్టినప్పుడు సో మనందరినీ ఆడు కూర్చోబెట్టాడు అనుకోండి, అవుతాడు రే ఇక్కడ వంటలో ఏదో సమస్య అంట, మీరంతా వెళ్ళి సో మెహరో పాసన్ టీం ఉన్నారు కాబట్టి మీరంతా వెళ్ళి మీకు తోచింది చెప్పండి, దాన్ని ఎలా బయటికి తీసుకురావాలో కాస్త తోచింది చెప్పరా అంటే సో ఏం చెప్దామండి మనం? మీకు ఎలా దాన్ని బయటికి తీసుకురావాలంటే మీరు ఏం గెస్ చేస్తారు? ఎలా మీరు చెప్పే మార్గం ఏంటండి? ఎవరు గెస్ చేయట్లేదు? అన్నయ్య జై మెహర్ బాబా. జై మెహర్ బాబా. అందరూ ఆలోచిస్తున్నారా? ఏమో అని నాకు కూడా తెలీదు. అంటే అందరూ గమ్మునుంటేనా నేనే మాట్లాడదామని మాట్లాడుతున్నాను అంతే. నిజానికి ఆయన ఎలా అయితే తీసుకొచ్చాడో లోపలికి అలాగే తీసుకురావాల్సి ఉంటుంది బయటికి. తీసుకురావాలి కానీ అలా లేదు కదా. అతను లోపలికి తీసుకెళ్ళినప్పుడు ఎలా ఉందో తెలియదు కాబట్టి సో తెలీదు. ఇప్పుడు ఎలా అంటే ఆ గది అంటే దాన్ని పగలగొట్టకూడదు గోడని, అలాగని ఆ అద్దం మీద కూడా ఒక కత్తి పడ్డానికి లేదు, దాన్ని కూడా దాన్ని చీల్చడమో చేయకూడదు కాబట్టి యాజ్ ఇట్ ఈస్ గా రావాలి. కాబట్టి ఓనర్ కి నష్టం రాకూడదు, అలాగనేసి అద్దం కొన్న వ్యక్తి కూడా నష్టం రాకూడదు, పగలకూడదు. సో ఏంటి అసలు మనకి అన్నప్పుడు మీరేం గెస్ చేస్తున్నారు? ఒకవేళ ఆ పరిస్థితుల్లో మీరు ఉంటే అతనికి ఆ ఇంటి ఇల్లు షిఫ్ట్ చేసిన వ్యక్తికి మనం ఏ సజెస్ట్ చేయగలుగుతాము ఇది చేస్తే బాగుండని? అంటే చిన్న గదిలో పెద్ద అద్దం. సమస్య ఏంటి అంటే చిన్న గదిలో పెద్ద అద్దం ఉండిపోయింది కాబట్టి చిన్న గదిలో ఉన్నటువంటి పెద్ద అద్దాన్ని బయటికి ఎలా తీసుకురావాలి? సో ఇది మనలందరినీ అవుతాడు ఆ ప్లేస్ పంపించి మీకు తోచింది చెప్పంటారా అంటున్నాడు అవుతాడు. సార్ చెప్పారు. ఆలోచన నుంచి బయటకు వస్తే అయిపోతుంది. ఇదండి అతనుకుండే ఆ అర్థం కావాలనే ఆలోచన ఉంటుంది కదా సార్. ఓకే, ఆలోచన బయట వచ్చి సరిపోతుందంటారా? అంతే కదా, వేరే కొనుక్కోవచ్చు కదా ఇంకోటి. ఏదండి ఆలోచన నుంచి బయటకు వచ్చేస్తే అయిపోతుంది సార్. అంటే దాంట్లోనే ఉండిపోతున్నారు కదా సార్. దాంట్లో ఉండిపోతున్నాడు. ఓకే ఓకే సరే సరే మీరు గెస్ చేస్తున్నారు. ఓకే ఇంకా ఎవరైనా అండి? జయబాబు నాన్న. జయమేరు లక్ష్మి గారు. అద్దాన్ని అక్కడ వదిలేసేసి వచ్చేయటం అంతే, సింపుల్ గా. ఆ ఇంటి ఓనర్ ఏ బాధ లేదంటారా? అంతే సార్. ఓకే ఓకే కానీ అలా వదలటలేదండి అతను. కావాలి, ఎలాగైనా కావాలంటున్నాడు అతను. అర్థం కావాలంటున్నాడు, ఖచ్చితంగా నాకు కావాలంట. ఎస్ ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెవరైనా అండి? ఎవరు చెప్తున్నారు? అరుణానా? ఫస్ట్ అతను తన ఆలోచన నుంచి బయటపడాలని, అంటే అద్దం మనకి ఏం చెప్తుంది? తన ప్రతిబింబాన్ని సూచిస్తుంది కదా. ప్రతిబింబాన్ని సూచిస్తుంది కాబట్టి అక్కడ డ్యూయాలిటీ ఉందన్నయ్య. ఆ డ్యూయాలిటీ తను బయటపడాలి ఫస్ట్, అప్పుడు అద్దం కావాలి అనే ఒక ఆలోచన తనకు ఉండదు. అర్థం కావాలని ఆలోచన అతను ఉండదు అంట. ఓకే ఓకే ఆ విధంగా బయటపడాలన్నమాట. ఓకే సో లాస్ట్ అండ్ ఫైనల్ ఇంకెవరైనా చెప్తారా? అంత చిన్న గదిలోకి ఇంత పెద్ద అర్థం ఎలా వెళ్ళింది? అంతేనండి, అంతే. ఇక్కడ అడిగింది ఏంటి అన్నప్పుడు, అక్కడ విచారణ ఏంటి అన్నప్పుడు, అది చిన్న గదిలోకి పెద్ద అద్దం ఉందని చెప్తున్నావు కదా, బాగానే ఉంది. దాన్ని బయటికి తీసుకురావడం తర్వాత విషయం, కానీ అసలు అది చిన్న గదిలో ఉన్నటువంటి ఆ పెద్ద అద్దం ఎలా వెళ్ళిందో ముందు నాకు చెప్పు అంటాడు. విచారణ అంటే అర్థం చేసుకోవడము, అంటే
ఒక మనిషి యొక్క మాటని అర్థం చేసుకోవడం అంటే ఎలా అర్థం చేసుకోవాలంటే ఇలా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ప్రతి మనిషి దుఃఖపడుతున్నాడు అంటున్నాడు తప్ప, దుఃఖం నుండి బయటపడాలనుకుంటున్నాడు తప్ప, అసలు దుఃఖం ఎలా వచ్చింది నాకు, దుఃఖం ఎలా వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ప్రపంచం నుండి పలానా వ్యక్తి నుండి వచ్చింది అనే కంప్లైంట్ చేస్తున్నావే, అది కాదు కదా నిజము, అది కాదు కదా నిజం. ఏది నిజము అన్నప్పుడు ఈ దుఃఖం అనేది దూరం చేసుకోవాలి, దుఃఖం లేకుండా జీవితాన్ని హాయిగా గడపాలని మాత్రము నువ్వు ఊహించుకుంటున్నావే, అది ఆలోచన కూడా కాదు, ఊహించుకోవడమే. ఎందుకంటే నీ జీవితంలో జరిగేటువంటి ఒక పరిస్థితులు కానీ పర్యవసనాలు కానివ్వండి, ఏది జరిగినా వాటికి కారణం వెతకగలిగేది ఆలోచన. కారణాన్ని పట్టుకునేది ఆలోచన. కార్యానికి నువ్వు ప్రభావితం అయ్యావంటే అది పూర్తిగా ఊహ అంటాడు అవుతాడు. ఇమాజినేషన్ ఇస్ ప్యూర్లీ ఇమాజినేషన్. కాబట్టి నువ్వు గోడ పగలగొట్టాలి, లేకపోతే దాన్ని చీల్చాలి, దాన్ని పగలగొట్టాలి అనేది కాదు ఇంపార్టెంట్. అసలైనటువంటి ఒక వివేకవంతమైన బుద్ధితో నువ్వు ఆలోచిస్తే ఏం తెలుస్తుంది అన్నప్పుడు అది వచ్చి ఉంటుంది కదా. అంటే ఏదో ఒక మార్గం ద్వారా గదిలోకి అర్థం వచ్చింది. అంటే ఎలా వచ్చిందో అనేది గనుక పరిశీలించి ఒక వివేకవంతమైన విచారణ చేయగలిగితే అదే విధంగా బయటపడవచ్చు. ఎలా వచ్చింది దుఃఖము? అజ్ఞానంతో వచ్చింది. మనకి గతంలో చెప్పాడు అవుతాడు, అజ్ఞానం చేత వచ్చింది. అజ్ఞానం కన్నా ముందు ఏంటి, సాధారణంగా మనిషిని బాధ పెట్టేది ఒక్కసారి అండి. ఎందుకంటే మనకి అవుతాడు సంస్కారాలని పరిచయం చేస్తున్నప్పుడు అజ్ఞానం కన్నా ఒక మాట చెప్పాడండి అవుతాడు, దానికి కారణం సంస్కారం ఉన్నాడు. ఏంటంటే అది అజ్ఞానం కన్నా ముందు మనిషిని బాధ పెట్టేది ఏంటో ఒకటి చెప్పాడు అవుతాడు స్టార్టింగ్ లోనే. డిఫరెన్సెస్, వ్యత్యాసాలు. నిన్ను బాధ పెట్టేది అజ్ఞానం కాదన్నాడు అవుతాడు. చూడు ఎంత బ్యూటిఫుల్ అండి. అంత తెలిసిన విషయమే మనకి. డిఫరెన్స్ అనేది ఉంది ప్రతి మనిషిలో, సాధారణంగా మోస్ట్ సోల్లో కానీ సమ్ సోల్లో కానీ ఆ డిఫరెన్స్ ఉంది. అదే నేను బాధ పెడుతోంది అన్నాడు అవుతాడు. అజ్ఞానం కూడా కాదండి. చూడండి మొట్టమొదటిగా అవుతాడు వాడింది డిఫరెన్సెస్. ఎందుకంటే ఎందుకు ఇన్ని డిఫరెన్స్ ఉన్నాయి, మోస్ట్ అని, సమ్ అని, ఫ్యూ అని, వెరీ ఫ్యూ అని, తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంప్రెషన్స్ అని, ప్లేన్స్ అని, ఎక్స్పీరియన్స్ అని, బైండింగ్స్ అని, ఎందుకు ఇన్ని డిఫరెన్స్ అంతా ఉన్నది ఒక్కటే ఆత్మ కదా. నేను మనకి లక్ష్మి గారు చెప్పినట్లు ఉన్నది ఒక ఆత్మని, ఆత్మలు కూడా లేవు, ఉండేది ఒక ఆత్మ కదా అన్నప్పుడు. కానీ నీకు ఆ వ్యత్యాసము అంటే నువ్వు డిఫరెన్స్ చూసేటువంటి గుణం వల్ల నీ బాధ వస్తోంది. నీ బాధకి కారణము అజ్ఞానం కూడా. చూడండి ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నాడు అవుతాడు. అజ్ఞానం దాకా వద్దు, తర్వాత వస్తాం, అది వేరే సెకండ్ టాపిక్ అది. కానీ ఫస్ట్ ఒక డిఫరెన్స్ అనేది ఉంది. ఒక ప్రాబ్లం ఎక్కడ తెలుస్తా నీకు, ఎందుకు ప్రతిదీ నువ్వు డిఫరెన్స్ చూస్తున్నావు అంటే, ఎందుకంటే నువ్వు దేని యొక్క ఆధీనంలో ఉన్నావు అంటే ఇప్పుడు చెప్పాడు అవుతాడు, డ్యువాలిటీ, ద్వంద్వము. ఎలా నువ్వు దానికి నియంత్రణలో ఉన్న ద్వంద్వానికి అతీతంగా వెళ్లకుండా ద్వంద్వానికి లోబడి ఉన్నావు అనే మాట నీకు తెలియాలి అంటే ఒక్కసారి విచారణ చేసుకో. ఈ రోజు విచారణ చేసుకో, ఈ రోజు ప్రశ్నించుకో, ఈ రోజు నిన్ను నువ్వు చూసుకో. ఒక్కరోజే ఇప్పుడు 7:45 టైము. ఈ రోజు ఉదయం లేచినప్పటి నుండి ఇప్పటి వరకు నీ లైఫ్ లో ఏమైతే జరిగిందో నువ్వు దేనికి నువ్వు హ్యాపీగా ఫీల్ అయ్యావు, దేనికి మిజరీగా ఫీల్ అయ్యావు అనేది నీకు తెలిసిపోతా ఉంది. కానీ రెండింటిని సమంగా చూడగలిగావు అంటే ఎస్, అది బాబా కోరుకున్న స్థితి. రెండింటిని ఒక రకంగా చూడగలుగుతున్నావా అంటే ఎస్, నువ్వు కాస్త డ్యువాలిటీకి అతీతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తున్నావు. లేకపోతే దుఃఖం అనేది నువ్వు బాధ పెడుతున్నప్పుడు, ఏదైనా సుఖం వచ్చినప్పుడు నువ్వు సెలబ్రేట్ చేసుకుంటున్నావు అంటే కాస్త జాగ్రత్త పడు. ఇదంతా కూడా కేవలము డ్యువాలిటీస్ అవుతాడు స్పష్టంగా చెప్పాడు. దేనికి సంబంధించిన సంస్కారాలు ఇవన్నీ కూడా అంటే ద్వంద్వానికి సంబంధించిన సంస్కారాలు. ఎందుకంటే స్థూల సంస్కారాలని అనేక విధాలుగా చెప్తున్నాడు అవుతాడు మనకి. ఎందుకంటే స్థూల సంస్కారాలు అంటే ఏంటి, దేనికి సంబంధించిన సంస్కారాలు, ఈ యొక్క ద్వంద్వానికి చెందినటువంటి సంస్కారాలు. కాబట్టి ఇక్కడ ఎందుకు చెప్పాల్సి వచ్చింది అవతాడు, ఇన్నిసార్లు రిపీట్ చేయాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవాలి, విసుకోకూడదు, అవతాడిని ఇరిటేట్ చేయకూడదు. బాబా ఎందుకు బాబా మళ్ళీ బోర్ కొట్టేస్తుంది బాబా బోర్ కొట్టేస్తుంది బాబా అని చాలా మంది బాబాని అడిగినారు. చాలా మంది చెప్పారు బాబా స్వయంగా ఆయన కళ్ళ ముందే ఆయన ముందే చెప్పారు. ఎన్నిసార్లు చెప్తావు బాబా, బోర్ కొడుతోంది, డోంట్ వరీ బీ హ్యాపీ, డోంట్ వరీ బీ హ్యాపీ.
అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవట్లేదు నా మాటని. నేను ఎంత చెప్పినా కూడా ఎలా ఉంది నీ పరిస్థితి కూడా, నేను ఎంత ఒక శ్రద్ధగా చెప్తున్నప్పుడు మీరు కూడా అంత నిర్లక్ష్యం కూడా అంతగా చేస్తున్నారు. కాబట్టి అర్థం చేసుకోమంటున్నాడు అవుతాడు. అర్థం చేసుకోవాలి ఆ మాటను. కాబట్టి అవతారుడు ఇక్కడ ఎన్నిసార్లు చెప్పడానికి వెనక ఉన్న అంతరార్థం అనేది వ్యక్తిగతంగా నేను ప్రయాణం ద్వారా నేను నేర్చుకున్నటువంటి మాట, నేను నేర్చుకుంటున్న మాట, నేను ప్రయత్నిస్తున్న మాట ఏంటి అన్నప్పుడు, కాబట్టి ఇదంతా నువ్వు ఈ జన్మలో ఏదైతే అనుభవిస్తున్నావో అది ఏదైనప్పటికీ కూడా నా సంస్కారాలే, నేను విసిరిన బంతి అనేది నీకు నువ్వుగా సమర్థించుకోవాలి. అది ఇంకొకరిని కంప్లైంట్ చేస్తూ ఇతరుల మీద ఫిర్యాదులు చేస్తూ గడపడం కాదు. ఇదంతా నాకు సంబంధించిందే, దీనికి ఎవ్వరికి నా పక్కవాడికి సంబంధమే లేదు. కరెక్ట్ గా చెప్పాలి అన్నప్పుడు ఏ శరీరం అయితే ఎవరి ద్వారా అయితే వచ్చిందో ఆ తల్లిదండ్రులు కూడా సంబంధం లేదు. ఆ తల్లిదండ్రులు కూడా సంబంధం లేదు. ఎందుకంటే అది 1 or 2% ఉంటుంది తప్ప మిగతా 98% నాకు సంబంధించింది. ఎక్కడో ఒక చోట వాళ్ళతో నాకు గత జన్మలో ఉన్నటువంటి ఆ సంస్కారాల సంబంధాల వల్ల వాళ్ళ ద్వారా లోకానికి వచ్చానే తప్ప మిగతావన్నీ 98%, 99% అంతా నాదే, ఇదంతా నాది అనేది నువ్వు ఎంత ఎక్కువగా అంటే నిర్భయంతో కూడిన నిర్ణయానికి వచ్చేయాలి. నువ్వు భయపడకూడదు ఇక్కడ. అందుకే అవుతాడు నిర్ణయం తీసుకుంటాడు ప్రతి మనిషి కూడా, కానీ భయపడతాడు, నిర్ణయాలు మార్చేసుకుంటాడు, భయపడి నిర్ణయాలు మార్చుకుంటాడు. కానీ నిర్భయంతో కూడిన నిర్ణయానికి వస్తే తప్ప నువ్వు ప్రశాంతంగా ఉండలేవు ఈ లోకంలో. కాబట్టి అందుకే అవతాడు ఈ మాటని రిపీట్ చేయడానికి దాని వెనక ఉన్నటువంటి ఒక గాఢమైన ఒక అంతరార్థము. కాబట్టి అవతాడు కొనసాగిస్తే ఏం చెప్తున్నాడంటే, ఇంకా ఈ యొక్క పునర్జన్మ అనేది కొద్దిగా ఇంకొక విధంగా చెప్తున్నాడు అవుతాడు. దానికి డెఫినేషన్ చెప్తున్నాడు. సో పునర్జన్మ అంటే ఏంటిది, అది పైకి ఎలా కనపడుతుంది అంటే, ఈ చావు పుట్టుకలు అనేది ఇది ఎక్కడ అంతు తేలేటట్లేదే, ఎక్కడ ఆగేలా లేదే కరెక్ట్ గా. ఎందుకంటే ఆదిశంకర్ కూడా అదే చెప్పాడు, పునరపి జననం పునరపి మరణం. చచ్చాడు అంటే మళ్ళీ పుడుతున్నాడు, పుట్టాడంటే చస్తున్నాడు. కానీ పుట్టడానికి చావడానికి మధ్య వాడు ఏమి చేయటం లేదు కాబట్టి చచ్చాక పుడుతున్నాడు. సింపుల్ అండి. అవతాడు ఎంత సింపుల్ గా చెప్తున్నాడు చూడండి. రీఇన్కార్నేషన్ అంటే ఎలా ఉంది అంటే సింపుల్ గా చెప్పేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా పోయారు అంటే మామూలుగా ఎలా ఉంటుంది అంటే, ప్రపంచంలో చూస్తే ఎంత హాస్యాస్పదంగా ఉంటుందంటే, ఎందుకు పోయాడంటే అతను పోవడానికి పుట్టాడండి, పోయాడు కాబట్టి మళ్ళీ వస్తాడులే అంటారు. అది నీకు ఎలా తెలుస్తుంది? అందుకే అవుతాడు దీన్ని జనరల్ బిలీఫ్ అన్నాడు అండి. ఈ లైన్ గుర్తు పెట్టుకుందామండి. ఆ జనరల్ బిలీఫ్ అనేది మనకు ఉండకూడదు అండి. ఇక్కడ నేను మనాన్ని కలుపుకుంటున్నాను ఈ సందర్భంలో మాత్రం. ఎందుకంటే ఇది మనందరికీ ఆత్మోన్నతికి కలిగించే మాట కాబట్టి కలుపుకుంటున్నాను. ఈ ఉండకూడదు. అవతారుడు చెప్పిన విశ్వాసం ఉండాలి తప్ప ప్రపంచం నమ్మే సాధారణ నమ్మకం ఉండకూడదు. అది జనరల్ బిలీఫ్ అంతే. అందుకే మనకి ఏదైనా కూడా ప్రపంచంలో ఆధ్యాత్మికతగా పిలువబడేటువంటి విషయాల్లో ఏదైనా విన్నప్పుడు, ఏదైనా అర్థం చేసుకుంటున్నప్పుడు అది ప్రపంచంలో ఉన్నటువంటి జనరల్ బిలీఫా లేకపోతే భగవంతుడు చెప్పినటువంటి ఫెయిత్ కి సంబంధించిందా అనేది వివేకంతో ఆలోచించగలగాలి. కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతోంది, శరీరం విడిచిపెట్టక ఇలా జరుగుతుంది, అతను నరకానికి వెళ్తున్నాడు, స్వర్గానికి వెళ్తున్నాడు, కాబట్టి బ్రతుకున్నప్పుడు ఇంత దుఃఖపడుతున్నావు అంటే అది కారణము, ఇది కారణము, నీ ఈ పూజ చెయ్యి, నువ్వు ఆ కర్మాండకాండ చెయ్యి, పుణ్యక్షేత్రాలు తిరుగు అనేది ఇవన్నీ ఎవరు చెప్పారండి? ఇదంతా జనరల్ బిలీఫ్. ఇదంతా జనరల్ బిలీఫ్. ఈ లైన్ గుర్తు పెట్టుకుందామండి. ఇది చాలా అవతారుడు అలర్ట్ చేస్తున్నాడు, కొంచెం అప్రమత్తం చేస్తున్నాడు. ఇది ప్రపంచంలో నెలకొని ఉన్నా ఇది ఒక బ్లైండ్ ఇమిటేషన్ గా ఉన్న ఒక జనరల్ బిలీఫ్ మాత్రమే. అందులో ఏ మాత్రము నిజము లేదు. ఎందుకంటే నువ్వు ఎవరి గురించి అయితే నువ్వు చెప్తున్నాడో, లేదా ఈ పని చేస్తే అతడు స్వర్గానికి వెళ్తాడు అన్నప్పుడు నువ్వేమైనా చూసొచ్చావా? ఇంతకుముందు ఎవరైనా చూసొచ్చావా? అడిగే ప్రయత్నం చేయండి, సమాధానం రాదు. ఎందుకు అంటే అతను గతంలో అది నేర్చుకున్నాడు కాబట్టి దానిని కూడా కొనసాగిస్తూ వెళ్తున్నాడే తప్ప అతను చెప్పటం లేదు. అందుకే అవతారుడు నీకు ధైర్యం ఉంటే కొన్ని విషయాల్లో ప్రీస్టులకి, పూజారులకి దూరంగా ఉండు. అవతారుడు చాలా స్పష్టంగా చెప్పాడండి. వాళ్ళకి అగేనిస్ట్ గా వెళ్ళొద్దు. నువ్వు వాళ్ళకి అగేనిస్ట్ గా వెళ్ళడం నీ పని కాదు. నువ్వు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి, అది కాదు. వాళ్ళకి దూరంగా ఉండు.
ఎందుకంటే వాళ్ళది అది ఒక ఎంప్లాయ్మెంట్ వాళ్ళకి అది వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, వాళ్ళు చేసే ఉద్యోగం లాంటిది వాళ్ళ సంపాదన అంతా కూడా దాని మీద ఆధారపడ్డారు కాబట్టి అలా పని చేసుకుంటూ పోతారు అంతే. కానీ నువ్వు కొన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రపంచంలో ఒక గుడ్డి నమ్మకం ద్వారా ఏర్పడినటువంటి సాధారణ నమ్మకమే తప్ప దాని వెనక ఎటువంటి నిజాలు లేవు అని తెలుసుకుంటే అప్పుడు నేను పిలిపించుకున్నాను, నేను కూర్చోపెట్టుకున్నాను. ఈ రోజు నేను కూర్చోపెట్టుకొని, ఒరే నాయన అది జనరల్ బిలీఫ్ రా, ఉన్న నిజం నేను చెప్తా, ఎందుకంటే నిజ స్వరూపుని నేనే కాబట్టి. నీకు నిజం చెప్పే హక్కు, నీకు నిజం చెప్పే ఆ యొక్క స్పిరిచువల్ అథారిటీ నాకు తప్ప ఈ భూమి మీద ఎవరికి లేదు. ఆ అధికారం నాకే ఉంది కాబట్టి, ఎందుకంటే అదే రియాలిటీ ఉన్నటువంటి నిజం ఏదైతే ఉందో ఆ నిజమే నా స్వరూపంగానే ఉంది కాబట్టి నేను ఎవరిని అన్నప్పుడు ఐఎమ్ ద పర్సనాఫికేషన్ ఆఫ్ రియాలిటీ. నేను కేవలం ప్రేమ స్వరూపుడినే కాదు, నేను నిజ స్వరూపుడిని, సత్య స్వరూపుడిని. కాబట్టి సత్య స్వరూపుడైనటువంటి నేను సత్యమే మాట్లాడతా తప్ప అబద్ధాలు మాట్లాడను. కాబట్టి ఇదంతా కూడా జనరల్ బిలీఫ్. కాబట్టి వీలైనంత వరకు ఆ జనరల్ బిలీఫ్ జోలికి వెళ్లకుండా నిజాలని ఉన్నటువంటి జ్ఞాన అజ్ఞానాలని కాస్త పరిశీలించి దాంట్లో ఉన్నటువంటి ఆ రియాలిటీని పట్టుకునే ప్రయత్నం చేయండి. కాబట్టి ఇది మనకు అవతాడు చెప్తున్నటువంటి మాట. సో కాబట్టి ఇది అంతులేనట్టుగా కనిపించినప్పటికీ కూడా ఈ శృంఖలాలు ఏర్పడుతూ క్షీణిస్తూ కొనసాగుతుంది. అంటే క్షీణించడం అంటే ఏంటి? మనిషి ఏ ప్రయోజనం కోసం అయితే భగవంతుడు మానవ జన్మ ప్రాప్తింప చేస్తున్నాడో అదేం జరుగుతుంది, మిగతావన్నీ జరుగుతాయి తప్ప ఈ ప్రయోజనం మాత్రం క్షీణిస్తూ వస్తుంది. బాగా అర్థం చేసుకుంటే, ఎందుకంటే ప్రపంచంలోకి వచ్చిన ప్రతి మనిషి తన గమ్యస్థానము నేను భగవంతుడు అని ఆన్సర్ పొందాలి అంటే ఏది బలపడాలి అన్నప్పుడు ఆ యొక్క తపన బలపడాలి, భగవంతుడి పట్ల ప్రేమ బలపడాలి, భగవంతుడి పట్ల శరణాగతి కలగాలి, అది బలంగా తయారవ్వాలి. కానీ ఇక్కడ కానీ అవన్నీ క్షీణిస్తూ ఉన్నాయి. నీకు భగవంతుడి పట్ల తపన ఉండటం లేదు, మార్గంలో ప్రవేశించాలి, నీ జన్మకి అర్థము ఒక ప్రయోజనం ఉన్నది మాత్రం అవన్నీ ఏమవుతోంది? క్షీణిస్తూ వస్తోంది. క్షీణిస్తూ వస్తున్నప్పుడు ఏం జరుగుతోంది ఇంకో వైపు అంటే ఈ సంస్కారాలు బలపడుతోంది. సంస్కారాలు బలపడుతున్నంత వరకు అజ్ఞానం కూడా బలపడుతుంది. ఇదే మాట చెప్తున్నాడు మనకు అవుతాడు. కాబట్టి యావత్తు స్థూల చైతన్య వికాస పరంపర ద్వారా పూర్తి స్థూల చైతన్యాన్ని పొందిన తర్వాత ఆత్మ యొక్క మానవ రూపాల్లో జరిగే పునర్జన్మ క్రమం ఇదే. ఎందుకు పునః అనే మాట వాడాల్సి వచ్చింది? పునరపి జననం పునరపి మరణము. ఎందుకు కంటిన్యూ అవుతుంది అంటే మాత్రము నువ్వు బలపడాల్సిన విషయాలు నీ జీవితంలో బలపడటం లేదు, క్షీణింప చేసుకోవాల్సిన విషయాలు క్షీణింపబడటం లేదు, కానీ క్షీణించాల్సిన విషయాల్ని బలపరుచుకుంటున్నావు, బలపడాల్సిన విషయాల్ని క్షీణింప చేసుకుంటున్నావు. కాబట్టి ఇవన్నీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. కాబట్టి స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తున్నప్పుడు ఎరుకలేని స్థితి మొదలుకొని, అంటే ఏమవుతోంది ఇక్కడ? స్థూల సంస్కారాలు కలిగి ఉన్నప్పుడు అన్నభూమిక మీద ఉన్నట్టు నుంచి అక్కడి నుండి ఏం జరుగుతోంది? ఎక్కువ బంధనాలతో స్థూల ప్రపంచాన్ని అనుభవిస్తూ స్థూల శరీరం యొక్క ఎరుకతో ఉన్నప్పుడు, అంటే మోస్ట్ సోల్ ఎలా ఉంటాడు అంటే మామూలుగా ఉంటాడు. ఎలా ఉంటాడు? తనకు నిద్ర లేచాడు అనుకోండి, నిద్ర లేచాక ఏమంటున్నాడు? నేను నిద్ర లేచాను అంటున్నాడు, కానీ నిజానికి వాడు నిద్రపోతూనే ఉన్నాడు. ఆ విషయం వాడికి తెలియదు. అదే విధంగా పడుకున్నప్పుడు ఏమనిపిస్తోంది? నేను నిద్రపోతున్నానని నాకేం తెలియదండి అంటున్నాడు. నిజానికి నువ్వు పడుకున్నా కూడా నీకు తెలిసే విషయాలు కొన్ని ఉంటాయి, దానికి సంబంధించినటువంటి నిజాలు వీడికి తెలియదు. కానీ ఇటువంటి ఒక మోస్ట్ సోల్ అనేవాడు ఈ ప్రపంచంలో బ్రతుకుతున్నప్పటికీ, ఈ జన్మలు ఈ పరంపర అనేది కొనసాగుతున్నప్పటికీ కూడా, ఇలా జరుగుతున్నప్పటికీ కూడా మోస్ట్ సోల్ విషయంలో కూడా ఏం చెప్తున్నాడు అవుతాడు? అతడి ఆత్మ అవిభాజ్యమైనది, అనంతమైనది, రూపం లేనిది, అది ఒక్కటే, అది శాశ్వతంగా పరమాత్మలో. మళ్ళీ రిపీట్ చేస్తున్నాడు. మళ్ళీ ఇక్కడ అర్థం చేసుకుందాం అవుతాడు మాటని. ఎందుకు మళ్ళీ శాశ్వతంగా పరమాత్మలో ఉంటుంది అన్నాడంటే, మొదటి పేరా ఫస్ట్ పార్ట్లో ఫస్ట్ లైన్ నుండి ఇప్పటి వరకు దాన్ని కొనసాగిస్తూనే ఉన్నాడు అవుతాడు. చెబుతూనే ఉన్నాడు, పోని వాడు వచ్చిన పని పూర్తి కాలేదు,
మామూలుగా సాధారణ జీవితం గడుపుతున్నాడు. ఈ బంధాలకి ఇరుక్కుపోయాడు, బయటికి వచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. ఎంత అదే వాడికి గొప్పతనం అనుకుంటున్నాడు, ఈ ప్రపంచమే శాశ్వతం అనుకుంటున్నాడు. అలాంటి వాడి ఆత్మ ఎక్కడో ఉంటుంది అనుకోబాక, అది కూడా నాలోనే ఉంటుంది. అది కూడా ఎటువంటి రూపము అక్కడెక్కడ తగ్గదు, క్షీణిస్తోంది. కాబట్టి ఆ మనిషి మానవ జన్మ తీసుకున్నా కూడా అతడి ఆత్మ ఎక్కడో ఉంటుంది అనుకోకు, ఆత్మ వేరే లక్షణాలు కలిగి ఉంటుంది అనుకోకు. ఇదే లక్షణాలే, అవిభాజ్యమైనది. ఆత్మ ఎటువంటిది? అతడి ఆత్మ కూడా అవిభాజ్యమైనది, అంటే విడదీయరానిది. రెండోది ఏంటి? అనంతమైనది, ఇన్ఫినిట్. మూడోది ఏంటి? రూపం లేనిది, ఫార్మ్లెస్. కాబట్టి అది ఒక్కటి, ఆత్మ ఒక్కటే. కాబట్టి అది ఎక్కడుంది శాశ్వతంగా అంటే పరమాత్మలోనే ఉంది అని మనకి అవతారుడు కొన్ని రిపీట్ చేస్తున్నాడు విషయాల్ని. కాబట్టి రిపీట్ చేస్తున్నప్పుడు కొద్దిగా అక్కడ ఒక్క నిమిషం ఆగే ప్రయత్నం చేయాలి. ఎందుకు అవతారుడు ఎందుకు చెప్పిన మాటని మళ్ళీ మళ్ళీ ఎందుకు చెబుతున్నాడు అంటే, ఇక్కడ ఒక్క మాట కనెక్ట్ చేసుకుందామండి. నాకు వ్యక్తిగతంగా ప్రయాణపు అనుభవం ద్వారా నేను నేర్చుకుంటున్నది ఏంటి అన్నప్పుడు, ఆయన రిపీట్ చేయడానికి ఎందుకంటే ఈ యొక్క పునః జన్మని ఆపడానికి. నువ్వు మళ్ళీ మళ్ళీ పుట్టడం అనేది నీకు అలవాటు అయిపోయింది కదా, దాన్ని రిపీట్ చేస్తున్నావు కదా, ఆ రిపిటేషన్ ఆపాలి అంటే ఈయన రిపీట్ చేయాలి. ఇక్కడ కొన్ని విషయాల్ని, రియాలిటీకి సంబంధించిన విషయాల్ని మళ్ళీ 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 పునః ఈ సత్యాలు చెబితే తప్ప వీడు పునర్జన్మకి వెళ్లకుండా అక్కడైనా ఆగుతాడు అనే ఉద్దేశంతోనే అవతారుడు రిపీట్ చేస్తూనే ఉన్నాడు, రివిజన్ చేస్తూనే ఉన్నాడు. కాబట్టి ఈ మాటని అర్థం చేసుకుంటూ అవతారుడు ఇటువంటి మాటని రిపీట్ చేసినప్పుడు కొద్ది క్షణం అక్కడ ఆగే ప్రయత్నం చేసి ఆయన మాట వెనక ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆ మాటని గుర్తుంచుకొని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి అవతారు చెప్పేటువంటి మరికొన్ని గొప్ప విషయాల్ని తర్వాత మెహరోపాసనంలో కొనసాగించే ప్రయత్నం చేద్దాం. ఎటర్నల్ బెల్లెవెట్ అవతార్ మెహర్ బాబా కీ జై. ఓకేనండి, సో ఏదైనా క్లారిఫికేషన్స్ ఉన్నాయండి? ఇంతకీ అర్థం సంగతి ఏం చేశారు? అర్థం సులోచన గారు, ఇరుకైన గదిలో అర్థాన్ని ఏం చేశారు? అసలు అది ఎలా వెళ్ళిందో అడిగారుగా, ఆంటీ చెప్పారుగా, అసలు అది ఎలా వెళ్ళిందో అలాగే వస్తుంది, అసలు అది ఎలా వెళ్ళిందో చెప్పండి ముందు అంటారు. అట్లా కదా. అంటే అక్కడ ఆన్సర్ విచారణ సులోచన గారు, అక్కడ ఆన్సర్ ఏంటి అన్నప్పుడు అతడు గది నుండి అర్థం తీసుకొచ్చాడా లేదా విషయం అనేది కాస్త పక్కన పెడితే, అక్కడ ఏంటి అన్నప్పుడు డెఫినెట్ గా అక్కడ జరిగింది ఏంటి అన్నప్పుడు, ఇప్పుడు అజ్ఞానం గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక సత్సంగంలో ఒక వ్యక్తి చెప్పిన మాట, ఒక సత్సంగం జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి కఠోపనిషత్ అనే అతను దాని గురించి వివరిస్తూ అక్కడ నచికేతుడికి యముడికి మధ్య జరిగేటువంటి ఆ సంవాదంలో ఒక చిన్న విచారణ, ప్రతి మనిషి అజ్ఞానం వచ్చిందని బాధపడుతున్నాడు కదా, నిజానికి అతడు దాన్ని విశ్లేషిస్తూ ఆ కఠోపనిషత్తుని కొన్ని శ్లోకాలని విశ్లేషిస్తూ అందరికి అర్థమయ్యేలాగా ఈ కథ ద్వారా చెప్పడం జరిగింది ఆయన. ఎందుకంటే తెలుసుకోవాలి, ఎందుకంటే అప్పుడు తర్వాత తెలిసిన విషయం ఏంటి అన్నప్పుడు ఆ పాయింట్కి వద్దామండి. అప్పుడు తెలిసిన విషయం ఏంటి అన్నప్పుడు అతడు ఆ పెద్ద అద్దాన్ని చిన్న గదిలోకి తీసుకొచ్చిన తర్వాత కాలంలో ఏం జరిగింది అంటే, ఆ గది తీసుకొచ్చేటప్పుడు పెద్దదిగానే ఉన్నింది, ఆ తర్వాత టైంలో ఏమైపోయిందంటే ఆ గది చిన్నదయింది అనేది ఈ ఇంటికి సంబంధించింది. కానీ ఆధ్యాత్మికంగా తీసుకున్నప్పుడు ఏదొచ్చినా అజ్ఞానానికి సంబంధించింది కావచ్చు, దుఃఖం వరకు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అంటే నన్ను పునర్జన్మకి దారి తీసేటువంటి ఏదైనా కూడా అజ్ఞానమే. ఎందుకంటే దుఃఖం అనేది కూడా అజ్ఞానంలో భాగమే. కాబట్టి నాకు అజ్ఞానము ఎలా అంటే, నాకు అజ్ఞానంతో బాధపడుతున్నాను, అజ్ఞానం వలన ఇదంతా జరుగుతోంది అని నువ్వు కంప్లైంట్ చేస్తున్నావు కదా, ఇక్కడ గురువు చెప్పే మాట ఏంటి అనేది సరిగ్గా అర్థం చేసుకుంటే, అక్కడ యముడు నచికేతుడికి చెప్పిన మాట అబ్జర్వ్ చేస్తే అదే మాట చెప్తాడు.
జనులంతా కూడా ఈ ఈ యొక్క దీన్ని దూరం చేసుకోవాలని ప్రయత్నం చేస్తారు, దుఃఖాన్ని దూరం చేసుకోవాలి, ఈ బాధని దూరం చేసుకోవాలనుకుంటున్నారే తప్ప అసలు ఇది నా దగ్గరికి ఎలా వచ్చింది, నాలోకి ఎలా వచ్చింది అనేది మాత్రం విచారణ చేయలేకపోతున్నారు అనేది అక్కడ దానికి సంబంధించినటువంటి సమాధానము సులోచనమ్మ గారు. అంతే. నేనైతే ఆ, నేనైతే సృష్టి బిందువు ద్వారా ఓం బిందువు ద్వారా పరిమితంగా వ్యక్తమయ్యి అనంతంగా విస్తరించుకుంటూ పోయి, అంటే అనంతంగా విస్తరించుకోవడం అంటే ఇదిగో ఇవే ఈ సుఖ దుఃఖాలు, పాపాలు, సంస్కారాలు, ఇవన్నీ కూడా ఇవన్నీ అనుభవించి 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 చివరికి ఆ సృష్టి బిందువు ద్వారా దాన్ని అధిగమిస్తేనే పరము అనే దాన్ని గురించి కొద్దిగా అవగాహన అవుతుందేమో అనుకున్నాను. బాగుందండి, వస్తుందండి అలా కూడా. అవునండి, సృష్టి బిందువు ముందు కూడా ఎప్పుడైతే నేనెవరనే ప్రశ్న మొదలైంది కదండి, తానెవరో తాను తెలుసుకోవాలనుకున్న భగవంతుడితో మొదలైంది సృష్టి యొక్క బిందువు, క్రియేషన్ పాయింట్ అంటాడు బాబు. అంతేనండి, అలా కూడా తీసుకోవచ్చు, అలా తీసుకోవచ్చు. అంటే అంటే పరిమితంగానే వ్యక్తమైనప్పటికీ కూడా అనంతంగా విస్తరించుకుంది కదా సృష్టిలో. అవును, అవునండి, అవును. మళ్ళీ అనంతంగా విస్తరించుకుంది, మళ్ళీ ఆ సృష్టి బిందువులోకి చేరితే కానీ పరం తెలియబడదు, దాన్ని అధిగమిస్తే గాని అని అనుకున్నాను. మరి వస్తుందండి, కొద్దిగా లోతుల్లోకి వెళ్తే కూడా అది కూడా ఆన్సర్ అండి. మీరు చెప్పింది కూడా ఒక రకంగా అది కూడా సమాధానమే. అంటే కొద్దిగా లోతుల్లోకి వెళ్తే, మరింత లోతుల్లోకి వెళ్తే, కొంచెం మూలాల్లోకి వెళ్తే, కాస్త పునాది ఆధారంలోకి వెళ్తే మాత్రం మీరు చెప్పే ఆన్సర్ కూడా కరెక్టేనండి, అది వస్తుంది. విచారణతో పాటు కూడా అది కూడా కరెక్ట్ ఆన్సరే, తెలుసుకోవాలి. ఎందుకంటే అంటే ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్య ఏంటి అన్నప్పుడు ఈ దుఃఖం గురించి, ఎందుకంటే అజ్ఞానం గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు ఒక మనిషి, ఎందుకంటే అది 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 ఎలా పోగొట్టుకోవాలి. ఎందుకంటే ఏ మనిషి కూడా దుఃఖంతో సంతృప్తి పడడు సాధారణంగా. అయితే ఒక దుఃఖం వచ్చినప్పుడు ఏమనుకుంటాడు, అది నాకు సంబంధించింది కాదు, ఎలాగైనా దూరం చేసుకోవాలి అని పరితపిస్తాడే తప్ప దాని గురించి ఆలోచించడు. అవుతాడు, అదే చెప్తున్నాడు. నువ్వు భయపడుతున్నావు, బాధపడుతున్నావు అంటే అక్కడ ఆలోచన పని చేయటం లేదు, నువ్వు ఊహించుకుంటున్నావు, అది ఊహే. సంస్కారాలకి నువ్వు లోబడిపోవడానికి కారణం ఏంటి అంటే ఆలోచన ఉంటే నువ్వు సంస్కారాలకి లోబడవు, సంస్కారాలకి నువ్వు అతీతంగానే ఉంటావు. ఆలోచన అనేది అంత గొప్పగా పనిచేస్తుంది. కానీ ఆలోచన అనేది కూడా సాధారణంగా ఎందుకు ప్రతి మనిషికి ఉండటం లేదు అంటే అక్కడ లేదని చెప్పడం లేదని అవుతాడు, కానీ అక్కడ బలహీనంగా ఉంటుంది. ఎందుకంటే ఆలోచన బలహీన పడినప్పుడు మాత్రమే నీకు ఆవేశం వస్తుంది, ఎమోషన్ అంటాడు అవుతాడు. ఆవేశాలు, భయాలు, బాధలు ఆలోచన తీసుకోవాలి. ఆలోచన అన్నప్పుడు ఎటువంటి ఆలోచన అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఎందుకు చెప్పాడండి, గతంలో మనకి అవతాడు చెప్పిన మాట ఏంటి అన్నప్పుడు సాధారణంగా ఆలోచన బలహీన పడినప్పుడు సంస్కారాలు బలవంతం అవుతాయి, బలంగా ఉంటాయి. ఇప్పుడు సంస్కారాలు బలహీనపడి ఆలోచన బలంగా తయారవ్వాలి అంటే అక్కడ మెహర్ బాబా చెప్పినటువంటి ఒక మార్గం ఏంటి అంటే నా మాటలని, అంటే ఇప్పుడు సాధారణంగా ఒక మనిషి బలహీనంగా ఉంటే ఇప్పుడు అతన్ని కొంచెము ఒక స్ట్రాంగ్ గా చేయాలంటే ఏం చేస్తారండి సులోచనమ్మ గారు మామూలుగా? ఇప్పుడు మీ దగ్గరికి ఒక వ్యక్తి బలహీనంగా వచ్చాడు, బలహీనంగా వచ్చిన వ్యక్తి మీ ముందు కూర్చున్నప్పుడు అతన్ని బలంగా తయారు చేయాలంటే మీరు ఏం చేస్తారండి? అతనికి ఏది అవసరమో అవన్నీ పెట్టి ఏ ఆలోచనలు కావాలో అవి చెప్పి అవసరమైన విషయాలు అంటే 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 బలహీన పడిన వ్యక్తి ఆలోచన, భగవత్ ఆలోచన, భగవంతుని యొక్క ఆలోచన బలహీన పడినప్పుడు అదేనండి. అంటే ఇప్పుడు అవతారుడు యొక్క అదేనండి, ఇప్పుడు అవతారుడు యొక్క ఉద్దేశం ఏంటి అన్నప్పుడు ఒక మనిషి బలహీన పడ్డాడు అంటే ఆహారం లేక, ఒక బలహీనంగా వ్యక్తి ఆహారం లేక బలహీన పడినప్పుడు ఆ వ్యక్తి తిరిగి బలం పుంజుకోవాలి అంటే ఎలాగైతే నువ్వు ఆహారం అందించిన తర్వాత అతడు బలం పుంజుకుంటాడో అదే విధంగా ఆలోచనకి కూడా నువ్వు ఆహారం అందించాలి.
ఆహారం అందించాలి అంటే ఎటువంటి ఆహారం అందించాలి, ఎక్కడ దొరుకుతుంది అంటే నీకు ఎక్కడ దొరకదు. నా మాటలే నువ్వు నీ ఆలోచనకి ఆహారంగా అందిస్తే తప్ప అది బలపడదు. ఇది చెప్పిందండి. అవతార్ మెహర్ బాబా చెప్పింది ఏంటి అన్నప్పుడు, నీ ఆలోచన బలంగా ఉండాలి. అంటే బలపడినటువంటి ఆలోచనతో బుద్ధిని వాడాలి. నువ్వు సద్వినియోగం చేసుకున్నటువంటి బుద్ధితో, వివేకంతో నువ్వు ఎప్పుడైతే ఆలోచించడం ప్రారంభించిన తర్వాత నువ్వు ఏం చేయాలో తెలుస్తుందని అని అవుతాడు. ఇది చెప్పాడండి అవుతాడు. కాబట్టి బలహీన పడినటువంటి ఆలోచన బలపడాలి అంటే ఇలాంటి మెహరోపాసనం అనేది అవసరము. సత్సంగాలు అవసరము. ఎందుకంటే అసత్ సంఘం, అసత్తుతో నువ్వు ఎంత కలిసిపోతావో అంతగా బలహీన పడుతుంది ఆలోచన. అసత్ అంటే ఏంటి? అబద్ధము, లేనిది అని అర్థం. సత్ అంటే ఏంటి? ఉన్నది, ఉన్నది, అస్తిత్వం అంటారు. సత్సంగం అంటే ఏంటి అన్నప్పుడు ఉన్న దానితో కలిసి ఉండడము. సత్సంగం అంటే, సత్తు అంటే ఏంటి? ఇక్కడ ఆత్మకున్నటువంటి మొదటి లక్షణము. అంటే అనంతమైనటువంటి సత్తు, అనంతమైనటువంటి చిత్తు, అనంతమైనటువంటి జ్ఞానంతో ఉన్నటువంటిది ఆత్మస్వరూపం. కాబట్టి సత్తు అంటే ఏంటి? ఉన్నది, నిజమైనది, అస్తిత్వం కలిగినది, సమస్త లోకాన్ని ఉనికినిచ్చింది. ఏదైనా ఉంది అంటే అదే ఉన్నది, అదే సత్తు. కానీ నువ్వు సాధారణంగా నీ జీవితం ఎలా ఉంటుంది? ఎక్కువగా అంటే అసత్తుతో కలిసిపోతున్నావు, అబద్ధంతో, లేని దానితో కలిసిపోతూ నువ్వేమనుకుంటున్నావు? లేని దాన్ని చూసి ఉన్నది అని భ్రమపడుతున్నావు అన్నాడు అవుతాడు. ఒక భ్రాంతికి లోబడడం వల్ల, ఇల్యూషన్ కి, భ్రాంతికి లోబడడం వల్ల ఈ ఆలోచన అనేది నిరంతరము క్షీణిస్తూనే ఉంటుంది. అందుకే సాధకుడు, సాధారణ మనిషి ఆవేశపడినట్లు ఒక సాధకుడు ఆవేశపడడు. ఎలా ఉంటాడు? ఎందుకంటే దానికి ఎందుకు స్పందించాల్సిన అవసరం లేదంటాడు. ఎదుటి వ్యక్తి నోటికొచ్చింది తిడుతున్నప్పటికీ కూడా ఒక సాధకుడు ఉన్న విషయాన్ని జీర్ణింప చేసుకున్న వ్యక్తి, ఎందుకు నన్ను తిడుతున్నావు, లేక తిరిగి తిట్టడం చేయకుండా అలా నిశ్శబ్దంగాను ఒక జడంగా ఎందుకున్నాడు అంటే, అతను ఎందుకు తిడుతున్నాడు అనే విషయము ఆ సాధకుడికి తెలుసు. అవును. ఇతను అనవసరంగా, ఎందుకంటే మనకి ముందు చెప్పాడు అవుతాడు, ఏది అకారణంగా జరగదు. బాబా చెప్పినటువంటి గొప్ప ఆత్మ విద్య, గొప్ప మాట ఏంటి? మనకు చెప్పిన అనేక గొప్ప మాటల్లో ఇదొక గొప్ప మాట. ఏం చెప్తున్నాడు అంటే, నేను ఎలా తీసుకోవాలి? నాకు చెప్తున్నాడు మెహర్ బాబా, ఒరే హరిప్రసాద్, నీ జీవితంలో ఏది అకారణంగా జరగదు. ఏది జరిగినా ఒక కారణం ఉంటుంది. ఇది గనుక నువ్వు పట్టుకోగలిగితే, నా ఈ మాటని గనుక నువ్వు మొయ్యగలిగితే, అప్పుడు నువ్వు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఏమున్నా లేకపోయినా నువ్వు ప్రశాంతంగా నువ్వు బ్రతకగలవు. కాబట్టి ఇదంతా కూడా సులోచనమ్మ గారు అర్థం చేసుకుంటే ఆలోచన బలపడేందుకు. అందుకే మెహర్ బాబా మనకి అప్పుడప్పుడు ఈ మెహరోపాసనం ద్వారా అవకాశం ఏమిస్తున్నాడు అంటే, ఒక అవకాశం అంటే ఎవరి ఒక విచారణ చేసుకున్నప్పుడు ఒక్కసారి తెలుస్తుందండి, వ్యత్యాసం తెలుస్తుంది. మెహరోపాసనం కన్నా ముందు, మెహరోపాసనం తర్వాత ఒక్కసారి ఎవరి ఆలోచనని గనుక వాళ్ళు కాస్త గమనిస్తే వాళ్ళకి డిఫరెన్స్ తెలుస్తుందండి. సో నేను ఇప్పుడు బాబా మాటల్ని నా ఆలోచనకి ఆహారంగా ఇవ్వడానికన్నా ముందు ఎంతగా ఆవేశపడ్డాను, మెహర్ బాబా చెప్పినటువంటి మాటల్ని నా ఆలోచనకి ఆహారంగా ఇవ్వడానికన్నా ముందు ఎంత మందిని చూసి ద్వేషించాను, ఎంత మంది చూసి అసూయపడ్డాను. కానీ ఇదంతా ఎందుకు జరిగింది అన్నప్పుడు ఒక్కసారి నిన్ను విచారణ చేసుకుంటే ఏం అర్థమవుతుంది? ఇలాంటి గుణాలు, ఇలాంటి ఒక రకమైనటువంటి ఒక తమో గుణం కావచ్చు, రజో గుణాలు, ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి మనిషి కంటే, ఆ మనిషి యొక్క ఆలోచన క్షీణించిపోయింది, బలహీన పడింది. కాబట్టి నీకు కూడా ఇలాంటి లక్షణాలు ఉంటే మాత్రము ఫస్ట్ నిన్ను నువ్వు ఏ విధంగా తేల్చుకోవాలి అంటే, నేనెందుకు వాళ్ళని చూసి అసూయపడుతున్నాను, నేనెందుకు వాళ్ళని ద్వేషిస్తున్నాను, ఎందుకు వాళ్ళ మీద నాకు అంత కోపం వస్తుంది అని నిన్ను ఒకసారి విశ్లేషించుకుంటే నీకు తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నీ ఆలోచన బలహీన పడింది కాబట్టి ఇంతలా స్పందిస్తున్నావు. ఇలా స్పందించడం వల్ల ఏం జరుగుతోంది? ఉన్న నువ్వు ప్రోగు చేసుకున్న సంస్కారాన్ని ఖర్చు పెట్టుకోకుండా కొత్త సంస్కారాన్ని ప్రోగు చేసుకోవడం ద్వారా ఆధ్యాత్మికంగా నష్టపోతున్నావు. ఇదండి
ఒక రకంగా మీరు చెప్పినటువంటి విచారణ సులోచనమ్మ గారు, ఇది కొంచెం మరింత లోతుల్లోకి వెళ్తే మీరు చెప్పిన మాట కూడా కరెక్ట్ ఒక ఆన్సర్ వస్తుందండి. ఒక రకంగా అలా చెప్పడం కూడా, అంటే చిన్న గదిలో పెద్ద అద్దం ఎలా వచ్చింది అన్నప్పుడు అక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటి అన్నప్పుడు ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఎందుకంటే రకరకాల మార్గాలు చెప్పడం కాదు, అంటే ఈ దుఃఖాన్ని ఎలా పోగొట్టుకోండి, మీకు ఈ బాధ వచ్చిందా పలానా హాస్పిటల్కి వెళ్ళండి, మీకు ఈ రోగం వచ్చిందా కొత్త డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, ఈ మందు వాడండి తగ్గుతుంది అని చెప్పేటువంటి ప్రపంచంలో ఎంతమంది ఈ ప్రపంచంలో అసలు నీకు ఈ రోగం ఎలా వచ్చిందని ప్రశ్నిస్తారండి? ఎక్కడి నుండి వచ్చింది? ఎవరు అడుగుతారు ఆ విధంగా? నీకు రోగం వచ్చింది కాబట్టి తగ్గించుకొని చెప్పేవాళ్ళు ఉంటారే తప్ప ఈ రోగానికి దుఃఖానికి కారణం అసలు ఎందుకు వచ్చిందా ఈ రోగం నీకు అని చెప్పేవాళ్ళు ఎంతమంది ఉంటారండి ప్రపంచంలో? ఒక గురువు తప్ప ఎవరు ఉంటారు. కాబట్టి అలా విచారణ చేస్తే, కాబట్టి అతను అడిగింది ఏంటి అన్నప్పుడు ఇంత చిన్న గదిలోకి అంత పెద్ద అర్థం ఎలా వచ్చింది అంటే ఇంత చిన్న ఒక మనిషిలోకి ఇంత పెద్ద దుఃఖం ఎలా వచ్చింది? ఏదో దుఃఖం వచ్చినప్పుడు మనిషి తనను తాను చంపుకుంటున్నాడే అంటే చిన్న ప్రాణిలో ఇంత పెద్ద దుఃఖం ఎలా వచ్చింది అని ఆ జీవుడు ఆలోచించటం లేదే, ఆ జీవుడు విచారణ చేయటం లేదే. ఒక చిన్న సమస్య వచ్చేసరికి తల్లడిల్లిపోతున్నాడే, ఒక చిన్న దుఃఖం వచ్చేసరికి మాత్రం నేను ఇక బతకడం వేస్ట్ అంటున్నాడే, ఈ జీవితాన్ని దుర్లభంగా మార్చేసుకుంటున్నాడే తప్ప ఇది ఒక శ్రేష్టమైనది, ఉన్నతమైనది, ఒక పరిపూర్ణమైన జన్మ అనేది ఎంతమంది మనుషులు గుర్తించగలుగుతున్నారు? కాబట్టి ఇదంతా కూడా ఒక అవగాహన రాహిత్యం అన్నాడు అవుతాడు. కాబట్టి నేను అవతరించింది అవగాహన ఇవ్వడానికి అవతరించాను అన్నాడు మనకి అవుతాడండి సులోచన గారు. అదే అండి. జై బాబా అండి, జై బాబా, జై మేరం బాబు. సో ఇంకా ఇంకేమన్నారండి? మా మనవరాలు చిన్న అన్నమయ్య పాట పాడుతుందంటండి. ప్లీజ్ పాడండి. अवतार मेहर बाबा की जय। ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకి సూతుడు. ముత్తుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకి సూతుడు. అంతనింత గొల్లెతాల అరచేతి మాణిక్యము పంతమాడే కంసుని పాలివస్త్రము. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చభూష. కాంతుల మూడు లోకాల గరుడ పచ్చభూష. చంతనామాలో ఉన్న చిన్ని కృష్ణుడు. చంతలామాలోనున్న చిన్ని కృష్ణుడు. చంతనామాలోనున్న చిన్ని కృష్ణుడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకి సూతుడు. రవికేళి రుక్మిణికి రంగుమావి పగడము. నీతి గోవర్ధనపు గోమేందికము. శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యము. శతమై శంఖ చక్రాల సందుల వైడూర్యం. గతి అయి మమ్ము గాచే కమలాక్షుడు. గతి అయి మమ్ము గాచే కమలాత్ముడు. ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకి సూతుడు. కాళింగుని తలల పైన గప్పిన పుష్యరాగము. ఏలేటి శ్రీ వెంకటాద్రి ఇంద్రాణీయము.
పాల జల నిధిలోన భయాని దివ్యరత్నము పాల జల నిధిలోన భయాని దివ్యరత్నము బాలుని వలె తిరిగి పద్మనాభుడు బాలుని వలె తిరిగి పద్మనాభుడు ముద్దుగారే యశోద ముంగిటి ముత్యము వీడు దిద్దరాణి మహిమాల దేవకి సూతుడు అవతార్ మెహర్ బాబా की जय। బాగుందండి. సో కృష్ణావతారం గురించి అన్నమయ్య అందించినటువంటి సంకీర్తన అది బాగుందండి. ఓకేనండి. సో అయితే మనము సాంగ్ స్కిప్ చేసి మనం నామంతో సో మన షెడ్యూల్ ని కంటిన్యూ చేద్దాం. अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर बाबा की जय। ओम पर ब्रह्म परमात्मा अवतार मेहर
बाबा की जय। ओम परब्रह्म परमात्मा अवतार मेरे 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 परब्रह्म परमात्मा अवतार मेरे बाबा की जय। अवतार मेहर बाबा की जय। प्रेम स्वभाव प्रियतमा मनसु हारतिवे प्रियतमा मनसु हारतिवे देवादिदेव प्रेम स्वभाव प्रभो मेहरुबाबा प्रियतमा मनसु हारतिवे प्रियतमा मनसु हारतिवे ప్రేమ జ్యోతి మా తుది వెలిగించు కారోముల మరి తొలగించు దాను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మము కరుణించవయా ప్రియతమా మము కరుణించవయా దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మెహరుబాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ దివ్యనామమే మదిని స్మరించు నీ రూపమే హృది తిలకించు నీ ఆరాధించు నీ ఆరాధించు మము కరుణించవయా ప్రియతమా మము కరుణించవయా దేవాదిదేవా దేవ స్వభావ ప్రభో మెహరుబాబా ప్రియతమా మనసు హారతిదే
ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా అహంకారము హారతి కాగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుజ్యము పొందగా పాహి శరణు సాయుజ్యము పొందగా మము కరుణించవయా ప్రియతమా మము కరుణించవయా దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభో మేరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే శాశ్వత ప్రేమ మేరు బాబా ఇప్పుడు 2 నిమిషాల పాటు నిశ్శబ్దం పాటిద్దాం. ఎటర్నల్ బిలవెడ్ అవతార్ మెహర్ బాబా శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా. సో ఇదండి ఇప్పటి నేరోపాసనము. సో అవతాడు చెప్పేటువంటి ముందు చెప్పబోయేటువంటి గొప్ప విషయాల్ని శ్రద్ధతో ఆలకిస్తూ ఎరుకతో నిత్యంగా నిరంతరాయంగా ఈ మెహరోపాసనాన్ని కొనసాగిస్తూ సహకరించని స్థూల సంస్కారాలని సహకరింప చేసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి తర్వాత మెహరోపాసనంలో తిరిగి కలుసుకునేంత వరకు ఓ అవతార పురుషుడా, లోకమును కాకుండా నిన్ను అర్థం చేసుకునేలా, లోక సంకల్పమును కాకుండా నీ సంకల్పమును అర్థం చేసుకునేలా నన్ను మలుచు. శాశ్వత ప్రియతమ అవతార్ మెహర్ బాబా.